దేవునికి మహిమ కలుగునుగాక. రాజకీయ నాయకులు వచ్చినప్పుడు వారు ఎలా గలాట అరుస్తూ ఉంటారు, సినిమాలు వెళ్తే ఎలా అరుస్తూ ఉంటారు, గ్రౌండ్లో ఎలా అరుస్తూ ఉంటారు. ఈ నోరిచ్చింది దేవుడు వాళ్ళ కోసం కాదు, దేవుని కోసం, దేవుని స్తుతించడం కోసం, దేవుణ్ణి ఘనపరచడం కోసం, దేవుణ్ణి మహిమపరచడం కోసం, దేవుణ్ణి కీర్తించడం కోసం, దేవుణ్ణి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం కోసం మీరు ఆ పని చేస్తూ ఉండండి. నా వైపు వాక్యం వింటూ మీకు వాక్యం తగిలినప్పుడంతా కూడా ఆ దేవుణ్ణి స్తుతిస్తూ ఉండండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. మంచిది. మనకు 3 రోజుల మీటింగులు జరిగాయి. 3 రోజుల మీటింగుల్లో చాలామంది కనబడలేదు. సమస్యలు, వారి వారి ఇష్టాలు చెప్పుకుంటూ వెళ్ళిపోయారు 3 రోజుల మీటింగుల్లో. ఈరోజు ఆదివారం కూడా పురుషులు రాలేదు. 3 రోజుల మీటింగుల్లో వచ్చిన వాళ్ళు కూడా రాలేదు. అంటే ఆ పెట్టిన డబ్బంతా కూడా ఏమైపోయింది? వృధా అయిపోయింది. ఆలోచన చేయండి. ధనం వృధా అయిపోయింది. ఊరికే మీటింగులు పెట్టేది దేని కొరకు అంటే ఆత్మీయంగా ఇంకా దేవునికి దగ్గర అవుతారు అని, ఆత్మీయ స్థితిలో దేవునికి దగ్గర అవుతారు అని. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకా ఎవరు బయట తిరగొద్దు, లోపలికి వచ్చేయండి. మీ పిల్లల్ని మీరు గమనిస్తూ ఉండండి. రోమీలకు రాసిన పత్రిక, బైబిల్ తీద్దాం అందరూ, 5వ అధ్యాయము. పిల్లలు కూడా ముందుకు రానన్నా, ఆమె వెనకాల ఏదో చేస్తూ ఉంది, ముందుకు రా. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములో కుమ్మరింపబడి ఉన్నది. దేవుని ప్రేమ లేదా ప్రేమించుట, దేవుని ప్రేమ, దేవుని యొక్క ప్రేమ కేవలం పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే వస్తుంది. ఎలా వస్తుంది? పరిశుద్ధాత్మ ద్వారా. దేవుడు ఒక్కడే. ఆ దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఒక్కడే. అంటే 3 వ్యక్తిత్వాలు, 3 వ్యక్తిత్వాలు, కానీ దేవుడు మాత్రము ఒక్కడే. అంటే పరిశుద్ధాత్మ దేవుడు, కుమార దేవుడు, తండ్రి దేవుడు, కానీ 3 కాదు. దేవుడు అనేటప్పుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే. 3 ఒకే దేవుడు అని అర్థం. ఇప్పుడు ఇక్కడ పరిశుద్ధాత్మ నీలో ఉంటే దేవుడు ఉన్నట్లే, కుమారుడు నీలో ఉంటే దేవుడు ఉన్నట్లే, తండ్రి నీలో ఉంటే దేవుడు ఉన్నట్లే. అంటే దేవుడు ఒక్కడు, త్రియేక దేవ కాదు, తండ్రే కుమారుడు, కుమారుడే ఆత్మ కాదు. 3 వేరువేరు, కానీ దేవుడు అనేటప్పుడు యూనిట్ అంటారు కదా, కలిసిపోవటం. దేవుడు ఒక్కడే, 3 కలిపితే ఒక దేవుడు. ఇది బైబిల్ సిద్ధాంతం. కనుక ఆ దేవుడు, నువ్వు పరిశుద్ధాత్మగా ఉన్నప్పుడు దేవుడు, కుమారుడుగా ఉన్నప్పుడు దేవుడు, తండ్రిగా ఉన్నప్పుడు దేవుడు. ఇక్కడ ఈ పరిశుద్ధాత్మ ఎప్పుడైతే నీలోనికి వస్తుందో అప్పుడు దేవుని ప్రేమ నీలోనికి వస్తుంది. ఏ ప్రేమ? దేవుని ప్రేమ. దేవుని ప్రేమ అనగానే లోకములో ఉన్న ప్రేమ కాదు. లోకములో ఉన్న ప్రేమలు, ఈ ప్రేమలు వేరు, దేవుని ప్రేమ వేరు.
మనం చూసాము ఇంతకుముందు, ఒకసారి అది మళ్ళీ చూద్దాం, వేగంగా పోదాం ఇప్పుడు కాస్త. మత్తయి సువార్త 22వ అధ్యాయము 39వ వచనం చదువుదాం. మత్తయి సువార్త, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించవలను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికిని ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని అతనితో చెప్పాను. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుట. ఎవరిని ప్రేమించాలి? పొరుగువారిని ప్రేమించుట. 36లో మరొక ప్రేమ కోసం చెప్పాడు. బోధకుడా, ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదనగా అడిగాను. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నదియే. ఇది మొదటిది. దేవుణ్ణి ఎలా ప్రేమించాలి అంటే పూర్ణముగా, సంపూర్ణముగా. సహోదరుని కూడా నువ్వు ఎలా ప్రేమించాలి అంటే పూర్ణముగా, దేవుణ్ణి ప్రేమించినట్టుగా, దైవికమైన ప్రేమతో. ఇవి రెండు ఆజ్ఞలు కూడా ధర్మశాస్త్రమునకును ప్రవక్తలకు ఆధారమై ఉన్నది. లూకా సువార్త 10వ అధ్యాయము 27వ వచనము. లూకా 10:27. అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ వివేకముతోను ప్రేమింపవలననియు, నిన్ను వలెని పొరుగువాన్ని ప్రేమింపవలననియు వ్రాయబడి ఉన్నదని చెప్పాను. వ్రాయబడి ఉన్నదని చెప్పాను. దేవుణ్ణి ప్రేమించాలి, నీ సహోదరుని ప్రేమించాలి అని చెప్పాడు. అలాగే కిందికి వచ్చినట్లయితే మనము ఒక ఉపమానం కూడా చెప్పాడు. అదంతా మీకు తెలిసిన విషయమే. ఉపమానం చెప్పుకుంటూ వచ్చాడు. అది ఇంతకుముందు నేను చెప్పాను. మరలా రోమిలికి రాసిన పత్రికలోకి వద్దాం. 13వ అధ్యాయము. నేను పోయినసారి చెప్పాను కనుక దాటి వెళ్ళిపోతున్నాను జ్ఞాపకం చేసి. 13వ అధ్యాయము 9వ వచనము. ఏలయనగా వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగలియవద్దు, ఆశింపవద్దు అననియు మరి ఏ ఆజ్ఞైనా ఉన్న ఎడల అదియు నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలను వాక్యములో సంక్షేపముగా ఇమిడి ఉన్నవి. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రము నెరవేర్చుటయే. ఇది ప్రేమ పొరుగువానికి ఏం చేయదు? కీడు చేయదు. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు. కనుక కీడు చేసేది ప్రేమ కాదు, ఎదుటివానికి కీడు చేసేది ప్రేమ కాదు. 8వ వచనం. ఒకరిని ఒకడు ప్రేమించుట విషయములో తప్ప మరి ఏమీ ఎవనికిని అప్పుండవద్దు. పొరుగువానిని ప్రేమించువాడే ధర్మశాస్త్రమును నెరవేర్చువాడు. ప్రేమించే విషయంలో ఎవరికి కూడా నువ్వేముండకూడదు? అచ్చి అంటే అప్పు అని అర్థం. అప్పు ఉండొద్దు. కనుక ప్రేమించే విషయంలో ఎవరికి కూడా నువ్వు తక్కువ చేయొద్దు. ప్రేమించకపోతే అప్పున్నట్ల, అప్పు పడిపోతావు. నువ్వు ఎదుటివాడిని ప్రేమించకపోతే అప్పు తప్పు అవుతుంది. కనుక ధర్మశాస్త్రం ప్రేమించు అని చెబుతుంది. ఇంకా 15వ అధ్యాయము అదే రోమిలికి రాసిన పత్రిక 2వ వచనం కూడా చదువుకుందాం. తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడును మేలైన దాని యందు, అది ఎప్పటికీ ఎదుటివాడిని సంతోషపెట్టుతూనే ఉండాలి. నువ్వు ఎదుటివాడు హాని పొందుకోకూడదు. నీ వల్ల ఎదుటివాడు హాని పొందుకోకూడదు. ఎదుటివానికి నువ్వేం చేయాలి? క్షేమాభివృద్ధి కలగజేయాలి. క్రైస్తవ్యం అంటే ఎదుటివానికి హాని చేయడం కాదు,
ఎదుటివానికి మేలు చేయటం, మేలైన దాని అందే సంతోషించాలి. ఎదుటివానికి హాని చేస్తే నువ్వు క్రైస్తవుడు కాదు, ఎదుటివానికి మేలు చేస్తే నువ్వు క్రైస్తవుడివి. ఇంకా యాకోబు పత్రిక వెళ్ళిపోదాం. 2వ అధ్యాయము 8వ వచనం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. మెట్టుకు నీ వలె నీ పొరుగువాన్ని ప్రేమించుమను లేఖనములో ఉన్నట్టి ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చిన ఎడల బాగుగానే ప్రవర్తించువారగుదురు అని రాయబడించండి. మరి మెట్టుకు నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి అన్నది లేఖనములో వ్రాయబడి ఉంది. అది ఆజ్ఞ. మీరు మంచి ప్రవర్తన కలిగి ఉన్నారు అని అర్థం ప్రేమిస్తూ ఉంటే. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. ఈ సందర్భంలో ధర్మశాస్త్రం అంతయు ఏమని బోధిస్తుందంటే, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుమని ఒక్క మాటలో సంపూర్ణమైపోతుంది. అంటే ధర్మశాస్త్రం అంతా ఏం చెబుతుంది అంటే, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు. అలా ఏ ఒక్కరు కూడా ప్రేమించలేకపోయారు, అది యేసు మాత్రమే చేయగలిగాడు. ఒకవేళ ప్రేమించకపోతే ఏం జరుగుతుందో చూడండి, 15వ వచనము. అయితే మీరు ఒకరిని ఒకడు కరుచుకొని, అంటే అర్థం ఏంటి? మిందలు పడి, గొడవ పడి, కరుచుకొని అంటే ఇట్లా కుక్కల్లాగా కరిసేది కాదు, గొడవ పడుతున్నారు అని అర్థం. కరుచుకొని అంటే గొడవ, ఒకరికొకరు గొడవలు పడటం. భక్షించిన ఎడల మీరు ఒకరికి వలన ఒకడు బొత్తిగా నశించిపోదురేమో చూచుకునండి. సంఘము నశించిపోవడానికి కారణం ప్రేమ లేకపోవటానికి కాదే కారణం. ఏ సంఘములో ప్రేమ ఉండదో ఆ సంఘము క్షీణించిపోతుంది. ఏ ఇంట్లో ప్రేమ ఉండదో ఆ ఇల్లు నాశనం అయిపోతుంది. ప్రేమ అనేది లేకపోతే ఆ ఇల్లు నాశనం అయిపోతుంది. విభేదాలు వస్తాయి, ఖర్చుకోవడం, గొడవలు జరుగుతాయి. అక్కడ సంఘములో ప్రేమ లేకపోతే ఒక్కరున్నా సరే, సంఘంలో ప్రేమ లేనివాడు మొత్తం సంఘం అంతటిని కూడా నిర్వీర్యం చేసేస్తాడు. సంఘం అంతా కూడా డల్ అయిపోతుంది. కనుక భక్షించుకోవడం మొదలు పెడతారు. మనకు మనం తినేస్తే ఏం మిగులుతుంది చెప్పు? మనకు మనమే తినేసుకుంటే ఏం మిగులుతుంది? మీ ఇంట్లో ఉండే కోళ్ళన్నీ నువ్వే తినేసుకుంటూ ఉంటే ఏం మిగులుతాయి? ఇంకా అట్లే సంఘములో ప్రేమ ఉండాలి, కానీ ఒకరికొకరు కరుసుకోవటము, భక్షించుకోవటము, గొడవలు పడటము, ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవడము, ఆ సంఘము ఆత్మీయంగా చచ్చిపోతుంది. కనుక ప్రేమ కలిగి ఉండాలి. సంఘం ఏం కలిగి ఉండాలి? ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి అని వాక్యం సెలవిస్తుంది. ఇంకొంచెం మనం క్రిందికి వెళ్ళి కొన్ని విషయాలు చూడడానికి ప్రయత్నం చేద్దాం. ప్రేమ సమస్త పాపాలను, క్రోధమును, కక్షను, భేదాలను కూడా నీలో లేకుండా చేసేస్తుంది. ప్రేమకున్న స్వభావం అది. నువ్వు డబ్బున్నవాడువా, పేదవాడువా, వస్త్రాలు ఉన్నవాడువా, భోజనానికి ఉన్నవాడువా, లేదా నువ్వు కోటీశ్వరుడువా, నువ్వు ధనవంతుడువా, నువ్వు ఉన్నతమైన వాడవా, లేమిలో ఉన్నవాడవా అని ప్రేమ చూడదు. ప్రేమ అలా చూడదు ఎప్పుడు. ప్రేమ ఎలాంటిదంటే, ఒకసారి 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. ప్రేమ అనేక పాపములు కప్పును గనక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి అని రాయబడింది చూడండి. ఒకరి ఎడల ఒకరు ఏం కలిగి ఉండాలి? ఎందుకు మిక్కటమైన ప్రేమ కలిగి ఉండాలి? అమితమైన ప్రేమ ఎందుకు కలిగి ఉండాలి? ఎందుకు కలిగి ఉండాలి? చేశారమ్మా, ఇటు తిరగమ్మా. ఎందుకు కలిగి ఉండాలి? మిక్కటమైన ప్రేమ ఒకరి పట్ల ఒకరు ఎందుకు కలిగి ఉండాలి? పైన చెప్పాడు కదా 8వ వచనంలో, ప్రేమ అనేక పాపాలను కప్పేస్తుంది. ఎదుటి వారిలో ఉన్న పాపాలను ఏం చేస్తుంది? అది కప్పేస్తుంది.
పాపాలను కప్పి మిక్కటముగా ప్రేమించడం నేర్పిస్తుంది. ప్రేమకున్న స్వభావం అది. ప్రేమ కలిగిన వారు ఎదుటి వారిలో ఏం చూస్తారు? మేలునే చూస్తారు, మేలునే గమనిస్తారు. అందుకే ప్రేమ సమస్త పాపములను కప్పును. అందుకే మిక్కటమైన ప్రేమ కలిగి ఒకరికొకరు మీరు ఏం చేయాలి? ఉండాలి. దాన్నే సామెతలో చెప్పాడు. 17వ అధ్యాయము సామెతల గ్రంథము 9వ వచనం చదువుదాం. అక్కడ ఉన్నదే తిరిగి ఇక్కడ చెప్పడం జరిగింది. ప్రేమను వృద్ధి చెయ్యగోరువాడు తప్పిదాలు దాచిపెట్టును, జరిగిన సంగతి మాటి మాటికి ఎత్తువాడు మిత్రభేదము చెయ్యును అని రాయబడి చూడండి. ప్రేమ వృద్ధి చేయాలనుకుంటే సంఘములో కావచ్చు, సహోదరుల పట్ల కావచ్చు, ప్రేమను వృద్ధి చేయవాడు తప్పిదాలను మాటి మాటికి ఏం చేయకూడదు? ఎత్తి చూపించకూడదు. వాటిని ఎత్తి చూపించడం వల్ల భేదాలు వస్తాయి కానీ ప్రేమ ఫలం పొందదు, ప్రేమ అభివృద్ధి పొందదు, ప్రేమ రాదు సంఘంలో. కనుక ఒకరి పట్ల ఒకరు ఏం కలిగి ఉండాలి అంటుంది బైబిల్. తప్పులు పక్కన పడేయాలి, తప్పులు చూడొద్దు. వాళ్ళలో ఈ తప్పులు ఉన్నాయి, వీళ్ళలో ఈ తప్పులు ఉన్నాయి, వీళ్ళకి ఈ తప్పులు ఉన్నాయి, ఈ తప్పులు పక్కన పెట్టేయాలి. అతన్ని ప్రేమించాలి. తప్పులు లేనివాడు ఎవరున్నారు? మానవుడన్న తర్వాత తప్పులతో కూడిన ఒక కొండ లాంటి వాడు. అన్నీ తప్పులే. మరి తప్పులు పక్కన పెట్టేసి మనం చూడాల్సిందేంటి? మేలులు మాత్రమే చూడాలి. కనుక బైబిల్ అంటుంది, ప్రేమను వృద్ధి చెయ్యగోరువాడు తప్పిదాలు దాచిపెట్టును, జరిగిన సంగతి మాటి మాటికి ఎత్తువాడు గొడవలు కోరుతాడు, మిత్రత్వాన్ని స్నేహాన్ని పోగొట్టుకుంటాడు అని అర్థం. మిత్రభేదము కోరును అని రాయబడింది, మిత్రభేదము చేయును అని రాయబడింది. అదే సామెతల గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనాన్ని కూడా చదువుకుందాం. పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నిటినీ కప్పును. పగ పెట్టుకుంటే ఏమొస్తుంది? కలహాలు రేగుతూనే ఉంటాయి, అలా పైకి పోతూనే ఉంటుంది. ఇంకది రగులుకుంటూనే ఉంటుంది తప్ప ఆరిపోవడం మాత్రం ఉండదు. ఒక్క కాస్త ప్రేమ అనేది గిన ఉంటే అక్కడ వెంటనే ఏమైపోతుంది? అన్నీ ఆగిపోతాయండి. ప్రేమ ప్రతిదాన్ని కప్పేస్తుంది. ప్రేమ ప్రతిదాన్ని, ప్రతి దోషమును ఏం చేస్తుంటామా? కప్పును. సర్లే, పోన్లే, వదిలేయండి, కానీలే, అంటే అన్నీలే, మాట్లాడితే మాట్లాడినలే, ఏం పోయింది ఇప్పుడు అని మనం ప్రేమతో ప్రతి విషయాన్ని కూడా సహించగలిగినప్పుడు ఎదుటివారి కీడు చేయకుండా అప్పుడు జరిగేది ఏంటంట? మేలు జరుగుతుంది, మేలు జరుగుతుంది, అభివృద్ధి జరుగుతుంది. సంఘము క్షీణించడానికి కారణం ఏందని చెప్పాము మనం ఇందాక? ప్రేమ లేకపోవటయే. ప్రేమ అనేది ప్రతి ఒక్కరిలోకినా లేకపోతే, సహనం అనేది ప్రతి ఒక్కరిలో లేకపోతే, నువ్వెంత నేనెంత అనే స్థితికి వెళ్ళిపోయి ఒకరి పట్ల ఒకరు గొడవలు వస్తాయి. అదే ప్రేమ ఉంటే ఎవరికి వాళ్ళు సరేలే అనుకొని పక్కకు వెళ్ళిపోవడం జరుగుతూ వస్తుంది. ప్రేమ ప్రతి పాపమును లేదా ప్రతి దోషమును ఏం చేస్తుందట? కప్పేస్తుంది. కదా, సర్లే, నాకు అతని పట్ల ప్రేమ ఉంది, ప్రేమించాలి, ప్రేమే, వేరే ఏం లేదు. ఇంకా ప్రేమిస్తూనే ఉండాలి. క్రైస్తవుడు అనగా ప్రేమ ఇస్తూనే ఉండాలి. ఇవ్వడానికి లోపల ఉండాలి. ముందు ఎక్కడ ఉండాలి? హృదయంలో ఉండాలి. అది దేవుడు మనకివ్వాలి, మనం సమాజానికి ఇవ్వాలి. ప్రేమ ఇస్తూనే ఉండాలి. ప్రేమిస్తూనే ఉండాలంటే ముందు ప్రేమ మనలో ఉండాలి. ఆ ప్రేమ ఎలా కుమ్మరించబడాలి? పరిశుద్ధాత్మ ద్వారా కుమ్మరించబడాలి. పరిశుద్ధాత్మ మనకు ఇవ్వాలి, దేవుడు మనకి ఇవ్వాలి ఆ ప్రేమను, దైవిక ప్రేమ. ఏమంటే యేసు ప్రభు ప్రేమ ఎలాంటిది మీకు తెలుసు కదా? చెప్పండి, ఎలాంటి ప్రేమ? మరి యేసు ప్రేమ ప్రాణం పెట్టినంత అంటదా.
ఆ ప్రేమే మనలో కుమ్మరించబడితే మనం కూడా సేమ్ అలాగే ప్రేమిస్తాము. కొన్ని మాటలు చూసుకుందాం. ఇంకా తిమోతికి రాసిన పత్రిక మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక, కొంచెం ఇది బేస్ తీసేయండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం చదవండి. ఉపదేశానుసారం ఏదనగా పవిత్ర హృదయము నుండి, బోల్డ్ లేకుండా మామూలు క్లియర్టీకి వచ్చాడుగా. ఉపదేశ సారం ఏదనగా పవిత్ర హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి. అది ప్రేమ కలగాలంటే దీని వెనకాల ఎంత ఉంది చూడండి. దేవుని ప్రేమ మనలోకి రావాలంటే ఏమేమి కనిపిస్తున్నాయండి? ఎలా వస్తుందంట? మొదటి నుంచి చదవండి. ఉపదేశ సారం అంటే బోధ యొక్క విధానం, దాని సారం, దాని రిజల్ట్. దేవుడు మనకు ఎందుకు బోధిస్తున్నాడు, దేవుడు మనకు ఎందుకు బైబిల్ ఇచ్చాడు, దేవుడు మనకు బోధించే దాని సారం ఏంటంటే, ఎందుకు బోధ చేస్తున్నాడు, దాని సారం ఏంటంటే చెప్పండి. నీవు ఈ ఉపదేశాన్ని పొందుకొని పవిత్ర హృదయము కలిగి ఉండాలి, ఒకటి. రెండవది, మంచి మనస్సాక్షి గలవాడిగా మారాలి, 2. మూడవది, ఎలాంటి విశ్వాసం ఉండాలి? నిష్కపటమైన విశ్వాసం కలిగి ఉండాలి. ఈ 3 నీలో కలిగి ఉంటే అప్పుడు నీలో ప్రేమ ఉన్నట్ల. మరి ఇవన్నీ లేకుండా ప్రేమ ఎలా వస్తుంది? ఉపదేశం యొక్క సారం అదేట. మళ్ళీ చూడండి ఎంత బాగుంది. ఒకటి, పవిత్రమైన హృదయం ఉండాలి. దేవుని ప్రేమ ఉండాలంటే మంచి మనస్సాక్షి ఉండాలి. నువ్వు ప్రేమ చూపించాలంటే నీ లోపల ఏ మాత్రం కూడా కపటం ఉండకూడదు. నిష్కపటమైన విశ్వాసం ఉండాలి దేవుని పట్ల. ఈ 3టిని ఇలా రసంగా పిండితే అప్పుడు కిందకు వస్తుంది ప్రేమ. నిష్కపటమైన విశ్వాసము, పవిత్ర హృదయము, మంచి మనస్సాక్షి ఎవరికైతే ఉంటుందో వారికే దైవిక ప్రేమ ఉంటుంది. నేను చెప్పింది అర్థమైందా? ఉపదేశ సారం. ఈ 66 పుస్తకాలు నేను చదివానండి, నేను అన్ని పుస్తకాలను వర్ణించగలను అంటే లాభం లేదు. 66 పుస్తకాల్లో నుండి నువ్వు పొందుకున్న ఉపదేశం యొక్క సారం ఏంటంటే, ఎస్సెన్స్ ఏంటంటే, నీకు వచ్చిన యొక్క పిండగా వచ్చిన రసం ఏంటంటే మంచి హృదయము, మంచి మనస్సాక్షి, నిష్కపటమైన విశ్వాసము. ఈ 3 నీలో ఉంటే అప్పుడు నీలో దైవిక ప్రేమ ఉందని చెప్పొచ్చు. అంతవరకు మంచి మనసు లేనోనికి దైవిక ప్రేమ ఎలా వస్తుంది? మంచి మనసు లేదనుకో దైవిక ప్రేమ ఎలా వస్తుంది? పవిత్రమైన హృదయం లేదనుకో దైవిక ప్రేమ ఎలా వస్తుంది? నిష్కపటమైన విశ్వాసం, కపటం ఉందనుకో లోపల, ప్రేమ ఎలా ప్రేమించగలవు? కపటం లోపల పెట్టుకొని ఎవరైనా ప్రేమించగలవా? పైకి నటన చేయాల్సిందే తప్ప ఇంకేం చేయలేవు. కనుక ముందు ఉపదేశం నిన్ను ఏం చేస్తుందంటే పవిత్రమైన హృదయముగా ఉండేటట్టు, మంచి మనస్సాక్షి కలిగేటట్టు, నిష్కపటమైన విశ్వాసం దేవుని పట్ల నువ్వు ఉంచేటట్టు చేస్తుంది. ఈ 3 నీలో ఉంటే అప్పుడు వస్తుంది సహోదరుని ప్రేమించే ప్రేమ. అది ఈ 3టిని నువ్వు కలిగి ఉండాలి. ఈ 3టిని ఏ వ్యక్తి కలిగి ఉంటాడో ఆ వ్యక్తి సంపూర్ణంగా ఇంకొక వ్యక్తిని ప్రేమించగలడు. ఇంకొక వ్యక్తిని దేవునిలో తాను తీసుకురాగలడు. ఇవి లేకపోవడం వల్లే మనం ఏం చేసుకుంటున్నాం? ఇందాక గలితీ పత్రికలో చెప్పినట్లుగా ఒకరిని ఒకరు కరుచుకొని భక్షించుకుంటున్నాము అన్నాడు.
ప్రేమ లేకపోతే ఆ సంఘం ఏమైపోతుంది? అంతే, గొడవలు, భక్షించుకోవటం, సంఘం నశించిపోతుంది. లావణ్యమ్మను అంజలమ్మ తింటుంది, అంజలమ్మను లావణ్యమ్మ తింటుంది. తింటుందంటే ఏంటి అర్థము? గొడవలు, నశించిపోతారు. భక్షించుట అంటే తినడమే కదా, భక్షించడం అంటే తినడమే కదా. మరి ఒకరినొకరు తింటూ పోతూ ఉంటే మొత్తం అందరూ ఖాళీ అయిపోతారు. ఏమైపోతారు? సంఘము ఖాళీ అవ్వడానికి కారణం ఏంటని చెప్తుంది బైబిల్? ప్రేమ లేకపోవటం. సంఘములో ప్రేమ ఉండాలి, అది దైవిక ప్రేమ. ఆ ప్రేమ రావాలి అంటే ఉపదేశం ఉండాలి. ఏముండాలి? నాకు చెప్పండి, మీరు మాట్లాడాలి. ప్రేమ రావాలంటే మనకేముండాలి? ఉపదేశం అంటే ఏది ఉపదేశము? అదే బైబిల్ యొక్క బోధయే ఉపదేశం. ఈ ఉపదేశం ద్వారా 3 రకాల విషయాలు మనం చూసాం ఇందాక. ఏంటవి? పవిత్ర హృదయము, మంచి మనస్సాక్షి అంట. ఏంటది? మంచి మనస్సాక్షి అంటే మంచి వ్యక్తి, మంచి మనస్సాక్షి కలిగిన వాడు, నమ్మొచ్చు ఇతన్ని. మూడవది నిష్కపటమైన విశ్వాసం. ఇతనికి దేవుని పట్ల మంచి విశ్వాసం ఉందన్నమాట. కనుక ఈ 3 ఉన్నవానికి ఏముంటుంది? అది ఈ 3 లేకోకుండానే ప్రేమ అనేది, ప్రేమ ఉండాలి అంటే ఈ 3 ఉండాలని బైబిల్ చెప్తుంది. ఈ 3 ఉండాలంటే ఉపదేశం ఉండాలని బైబిల్ చెప్తుంది. కనుక మనం ప్రతి వారము, ప్రతిరోజు, ప్రతి సాయంకాలము మన ఇంట్లో ఏం వినాలి? ఉపదేశం వినాలి. ఉపదేశం వలన వచ్చిన సారము పవిత్ర హృదయము, మంచి మనస్సాక్షి, నిష్కపటమైన హృదయము. వీటి వలన వచ్చిన సారము దైవిక ప్రేమ. అప్పుడు నువ్వు సహోదరుని ప్రేమించగలవు. దీన్నే పట్టించుకోకపోతున్నారు చాలామంది. అప్పుడు ఇవి ఎట్లా వస్తాయి? ఇవి రాకపోతే ఇది ఎలా వస్తుంది? ఇది రాకపోతే నీ సహోదరుని ఎలా ప్రేమించగలవు? బైబిల్ చెప్తుంది ఒకదానికొకటి లింక్ అయి ఉన్నాయి. మనం అది కలిగి ఉండడానికే దేవుడు మనల్ని పిలిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి ఒకసారి, మరొకసారి. ఏమేమి? పవిత్ర, వాటి వలన కలుగు, అది. అవి లేకుంటే ప్రేమ కలగదని చెప్తుంది బైబిల్. ఉపదేశం లేకుంటే ఈ 3 లేవు, ఈ 3 లేకపోతే ప్రేమ లేదు, ప్రేమ లేకపోతే నీకు పరలోకమే లేదు. మరి మనం దేనికి ప్రయాసపడదాం? పరలోకానికి వేస్తున్నావు కానీ పరలోకానికి తాడేసేసావు. కానీ దానికి ముందు వేయాల్సిన తాడు దేనికి? ప్రేమకు. ప్రేమ కంటే ముందు వేయాల్సింది దేనికి? నిష్కపటమైన హృదయము, నిష్కపటమైన విశ్వాసము, మంచి మనస్సాక్షి, పవిత్రమైన హృదయానికి వేయాల తాడు. దీనికంటే ముందు నువ్వు ఉపదేశం వినాలా, బైబిల్ యొక్క ఉపదేశం వినాలా, కొత్త నిబంధన యొక్క ఉపదేశం వినాలా, బోధ వినాలా, టీచింగ్. ఆ ఉపదేశములో నుంచి వచ్చిన సారం ఇలా తీసుకుంటే మనము పిండితే 3 బయటపడ్డాయి. ఏంటది? మళ్ళీ చెప్పండి. పవిత్ర హృదయము. ఉపదేశం ఏం చెప్తుంది? పవిత్ర హృదయం కలిగి ఉండమని చెప్తుంది. ఉపదేశం ఏం చెప్తుంది? మంచి మనస్సాక్షి కలిగి ఉండమని చెప్తుంది. ఉపదేశం ఏం చెప్తుంది? నిష్కపటమైన విశ్వాసం కలిగి ఉండమని చెప్తుంది. ఈ 3 కలిగి ఉంటే ఆటోమేటిక్గా మన చెంతన ఏం చేరుతుంది? దేవుని ప్రేమ చేరుతుంది. అప్పుడు నువ్వు ఇంకొక వ్యక్తిని సంపూర్ణంగా ప్రేమించగలవు. అంతవరకు నువ్వు ప్రేమించడం నీ వల్ల కాదు. నేను వాడిని ప్రేమించనని చెప్తావు డైరెక్ట్గా, లేదా ప్రేమించినట్టు నటిస్తావే కానీ ఒక సమయం వచ్చినప్పుడు ప్రేమించకుండా ఉంటావు. నీ లోపల అసలు ఆ ప్రేమ అనేది ఆ వ్యక్తిని చూసినప్పుడు రానే రాదు.
ఎందుకంటే ఉపదేశం కావాలి, ఉపదేశం యొక్క సారం, ఈ 3 కావాలి. అప్పుడు కానీ నీలో నిజమైన ప్రేమ రాదు. నిజమైన ప్రేమతో నువ్వు నిజంగా ప్రేమిస్తున్నావు ఒక వ్యక్తిని, నిజంగా ఆ వ్యక్తి కోసం కీడైనా పొందుకొని అతనికి మేలు చేస్తున్నావు అంటే, నువ్వు నాశనం అయిపోయి ఇంకొకరికి మేలు చేస్తున్నావు అంటే, నీ లోపల ఉపదేశ సారం ఉంది. ఉపదేశ సారము ద్వారా వచ్చిన 3 ఉన్నాయి. అప్పుడు దైవిక ప్రేమ నీలో ఉంది. నువ్వు పరలోకానికి వెళ్ళే అర్హత గలవాడివి. ఇంత లాంగ్లో ఉందండి ప్రేమ, అంత దూరం ఉంది. ఆ ప్రేమను పట్టుకోవాలంటే ముందు నువ్వు నిష్కపటమైన విశ్వాసం కలిగి రమ్మని చెప్తుంది ఆ ప్రేమ నీతో. దాని దగ్గరికి దాన్ని పట్టుకొని రా ఫస్ట్ నా దగ్గరికి. డైరెక్ట్గా నా దగ్గర జంప్ చేయడానికి నీ వల్ల కాదని చెప్తుంది. ఏమండి, మెట్లు ఎక్కేటప్పుడు 1వ మెట్టు, 2వ మెట్టు, 3వ మెట్టు, 4వ మెట్టు, 5వ మెట్టు, 6వ మెట్టు, 10 మెట్లు అట్లా ఎక్కుతాం కదా. డైరెక్ట్గా 10వ మెట్టు మీదకి మనము ఎగరలేము. ఆ 10వ మెట్టు అంటుంది నా దగ్గరికి రావాలంటే ముందు నువ్వు ఉపదేశం విను. ఆ ఉపదేశం నిన్ను పవిత్రమైన హృదయం గలవాడిగా చేస్తుంది. ఆ ఉపదేశం నిన్ను మంచి మనస్సాక్షి గలవాడిగా చేస్తుంది. పైకెక్కు, మెట్లెక్కు. ఆ తర్వాత నిష్కపటమైన హృదయం గలవాడిగా చేస్తుంది. ఆ తర్వాత ఈ 3 నువ్వు కలిగి ప్రాక్టికల్గా జీవిస్తూ ఉంటే అప్పుడు వస్తుంది నీకు నిష్కపటమైన నిజమైన ప్రేమ. అప్పుడు రా నా దగ్గరికి అంటుంది అది. వీటిని అందుకోకుండానే నువ్వు దేవుని ప్రేమను అందుకోవడం అనేది అసాధ్యం. మరి దేవుని ప్రేమ లేకోకుండా నువ్వు పరలోకం పోవడం కూడా అసాధ్యం. అమ్మ వింటున్నావా మరి రేచల్? ఆమె చెప్పాలి మరి. ఏమని చెప్పాను నేను? ఆమేన్ అని చెప్పమన్నా మధ్యలో, అవునా లేదా? ఎందుకంటే మీరు నిద్రపోతూ ఉంటే పక్కలో నిద్రపోతుంటే వాళ్ళని లేస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందరు ఇక్కడే ఉన్నారా? అందరు ఇక్కడే ఉన్నారా? మంచిది, ముందుకు పోదాం. ఇంకా ఈ ప్రేమించడం అన్నది ఎవరిచ్చిన ఆజ్ఞ? ఎవరిచ్చిన ఆజ్ఞ అండి? యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఏం చెప్పాడు చూడండి. 13వ అధ్యాయం యోహాను సువార్త 34వ వచనం చదువుదాం. 13వ అధ్యాయము యోహాను సువార్త 34వ వచనం. మీరు ఒకరిని ఒకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞను ఇచ్చుచున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరిని ఒకరు, ఆజ్ఞ అతిక్రమమే, ప్రేమించకపోతే పాపం. యేసుక్రీస్తు వారు ఇచ్చిన ఒకే ఒక ఆజ్ఞ, క్రొత్త ఆజ్ఞ అన్నాడు చూడండి. ఆజ్ఞలు అనలేదు ఆయన. ఒకే ఒక ఆజ్ఞ ఇస్తున్నాను. ధర్మశాస్త్రమును తీసి 10 ఆజ్ఞల్లో నుండి 2 ఆజ్ఞలుగా మార్చి, ఆ 2 ఆజ్ఞలు కూడా ఒక ఆజ్ఞగా మార్చి నేను కేవలం ఒకే ఆజ్ఞ ఇస్తున్నాను. ఏంటో ఆజ్ఞ? నన్ను ప్రేమించడం పక్కన పెట్టండి. దేవుడు అన్నాడు, పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో నన్ను ప్రేమించడం పక్కన పెట్టండి. మీరు ఎవరిని ప్రేమించాలి? నీ సహోదరుని ప్రేమించాలి అన్నాడండి. మరి సహోదరుని ప్రేమిస్తే చాలా అంటే, ఎస్, సహోదరుని ప్రేమిస్తే నువ్వు నన్ను కూడా ప్రేమించినట్లే. ఎందుకంటే నా ఆజ్ఞ గైకుంటున్నావు, అప్పుడు నన్ను ప్రేమించినట్లే. నన్ను స్పెషల్గా నన్ను ప్రేమించి సహోదరుని ద్వేషించమని నేను చెప్పలేదు దేవుడు. అక్కడ దేంట్లో లింకప్ చేశాడు దేవుడు? నీవు సహోదరుని ఎప్పుడైతే ప్రేమిస్తావో అప్పుడు నన్ను ప్రేమించినట్లే అని చెప్పాడు అక్కడ ఆయన. అంటే ఒకే ఒక ఆజ్ఞని ఇప్పుడు దేవుడు ఏమిచ్చాడు అంటే, నన్ను ప్రేమించడం కాదు, సహోదరుని ప్రేమించు. 35, మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల ఆ ప్రేమ కలిగి ఉండడాన్ని బట్టి మీరు నా శిష్యులు అని అందరూ తెలుసుకుంటారు. ఈరోజు సంఘాన్ని బట్టి అందరూ తెలుసుకుంటున్నారా? ఒకరి పట్ల ఒకరికి మనకున్న ప్రేమను బట్టి. బయట వాళ్ళు, మనలో ఉన్న వాళ్ళు, మనం యేసుక్రీస్తు శిష్యులమని బయట ప్రకటింపబడుతున్నామా? ఆ సంఘం అంటే ఈ సంఘానికి పడదు, ఈ సంఘం అంటే ఆ సంఘానికి పడదు. హెబ్రోన్ అంటే బ్రదర్కి పడదు, బ్రదర్ అంటే
క్రీస్తు సంఘానికి పడదు. క్రీస్తు సంఘం అంటే సిఎస్ఐకి పడదు. బయట వీళ్ళేనా యేసుక్రీస్తు శిష్యులు, వీళ్ళేనా యేసుక్రీస్తుని ఫాలో అయ్యేవాళ్ళు అని లోకం చెప్పుకుంటుంది. మీకు ఇక్కడ కాదు కానీ కొన్ని టౌన్లోకి వెళ్తే అటు సైడు చర్చిలు ఎట్లా ఉంటాయంటే బూరలు పెడతారు. వీడు బూర పెడతాడు, అవతల వీధిలో ఒక చర్చ్ ఉంటుంది, వీధికి ఒక చర్చ్ ఉంటుంది, వాడు బూర పెడతాడు. మధ్యలో అన్నిలు ఉంటారు కదా, ఇళ్ళల్లో వింటూ ఉంటారంట వాళ్ళు. వీడు బూర వానవైపు పెడతాడు, వాడు బూర వీనివైపు పెడతాడు. వాడు బాప్టిస్టు, వీడు మెథడిస్టు. వీడు వానవైపు పెడతాడు, వాడు వీనివైపు పెడతాడు. వాళ్ళు ఏం తిట్టుకుంటున్నారంటే అన్నిలు వింటుంటారు ఇంట్లో కూర్చొని, ఆ మెథడిస్ట్ చర్చిలో ఉన్న సిద్ధాంతం తప్పని వినబడుతుంటుంది బయట నుంచి. వీడు ఆ బాప్టిస్ట్లో ఉన్నదంత తప్పని చెప్తుంటాడు. వీడాడ మధ్యలో ఏమి వింటుంటారు, ఇంకా బూర్లు పెట్టి ఇంతేసి బూర్లు పెట్టింటారు తెలుసా మీకు. పెద్దగా ఉప్పాడ అనేది చాలా చిన్నదని సముద్రం పక్కలో ఉంటుంది. 300 చర్చిలు ఉన్నాయి. ఉరవకొండ కంటే చాలా చిన్నది, వజ్రకారం అంత ఉంటుంది. 300 చర్చిలు, 3 ఇండ్లకు ఒకటి. 3 ఇండ్లు దాడితే ఒక చర్చు, 3 ఇండ్లు దాడితే ఒక చర్చు, 3 ఇండ్లు దాడితే ఒక చర్చ్. అంతే, 3 ఇండ్లు దాడితే చాలు ఒక చర్చ్ వచ్చేస్తుంది. అది ఆలోచన చేయండి. 3000 ఇండ్లు ఉంటే 300 చర్చిలు ఉన్నాయి ఆ ఊళ్ళో. అంటే ప్రతి ఓడు క్రైస్తవుడే. బూర్లు పెట్టింటారు. ఆదివారం అంతా కూడా రచ్చరచ్చే. బైబిల్ ఏమంటుంది? ఈరోజు బయట వాళ్ళ కథ పక్కన పెట్టండి, మన కథ మన ఆలోచన చేద్దాం. మనం ఇక్కడున్న వాళ్ళు ఆలోచిద్దాం. నన్ను బట్టి నేను యేసుక్రీస్తు శిష్యుడిని, మన ప్రేమను బట్టి, మన పట్ల ఉన్న ఒకరి పట్ల ఒకరికున్న ప్రేమను బట్టి మనం క్రీస్తు శిష్యులము. మన గురువు యేసుక్రీస్తు. గురువు చెప్పినట్లు మనం జీవిస్తున్నామా? మన గురు బోధన కలిగి ఉన్నామా? మన గురువు యేసుక్రీస్తు వారండి. ఆయన చెప్పిన బోధ ఏంటంటే ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండని చెప్పాడండి. ఒకవేళ కొట్టుకోమని చెప్పింటే కనుక యేసుక్రీస్తు వారు నిజంగా కొట్టుకునే వాళ్ళం. ప్రేమించమని చెప్పాడు కనుక ప్రేమించలేకపోతున్నాం. కాలు నరకరా, చేయి నరకరా నా శిష్యులని చెప్పింటే కనుక ఆయన ఖచ్చితంగా కాలు చేతులు నరికేసే వాళ్ళం. వాక్యం చూపించి కూడా మళ్ళా నరకమన్నాడు కదా ఆయన అని. కానీ ప్రేమించమంటుంటే మనం ఒకరికొకరు ప్రేమించుకోవడము లేదు. సంఘానికి రాని వాళ్ళకి ఎంతమంది ఫోన్ చేస్తున్నారు? ఆదివారం చర్చికి రావట్లేదు. ఈరోజు చర్చికి రాలే, చాలామంది రాలే. ఇప్పుడు వెళ్ళిన తర్వాత ఫోన్లు చేస్తారా, మాట్లాడతారా వాళ్ళతో? దాన్నే కదా ప్రేమించడం అంటే. మాథ్యూస్ రాలేదు, పీటర్ వస్తారన్న అతను రాలేదు. వెళ్ళిన తర్వాత విజయ్ రావట్లేదు, ఇలా చాలామంది రావట్లేదు. వెళ్ళిన తర్వాత అయ్యా ఎందుకు రాలేదు బ్రదర్, రావాలి కదా అని చెప్పేసి ఎంతమంది ఫోన్ చేస్తున్నారు? ప్రేమే కదా అది కూడా. ప్రేమతో అతన్ని పలకరించడమే కదా, సంఘస్థుడు కదా. ఒక ఆత్మను మీరు రక్షించిన వారు అవుతారేమో. ప్రేమ ఉంటే గొడవలు కనిపించవు, ప్రేమ ఉంటే ఏం కనిపించదు. ప్రేమ ఉంటే ఏమీ కనిపించదు. నీకు ఒక వ్యక్తి నచ్చితే అతను ఎలాగైనా ఉన్ని, ఒళ్ళంతా కురుపులని, కుష్ఠరోగముని, వాసన రాని ఆ ప్రేమతో అతని దగ్గర తీసుకుంటావు. నీకు అతని పట్ల ప్రేమ లేకపోతే విమానంలో దిగని, కారులో దిగని, ఆయన ₹1,00,00,000 షూట్ వేసుకొని దగ్గర కూడా తీసుకో. ఎందుకు? ప్రేమ. ఆ ప్రేమను కనపరచమన్నదే యేసుక్రీస్తు వారు. ఆ ప్రేమను కనపరచాలి. క్రైస్తవుడు ప్రేమను కనపరిస్తేనే యేసు ప్రభువుకు శిష్యుడు అవుతాడు. నువ్వు అందరి పట్ల ప్రేమ కలిగి ఉండాల్సిందే. నిన్ను విభేదించే వారి పట్ల కూడా, నిన్ను శత్రుత్వంతో చూసేవారి పట్ల కూడా, నిన్ను ద్వేషించే వారి పట్ల కూడా నువ్వు దుమ్ము నాశనం, అట్లా నీ పేరు శాపమేసి ఇట్లా నువ్వు దుమ్ము పోసి నిన్ను నాశనం అయిపోవున్నా అన్నా కూడా నువ్వు వారిని ప్రేమించాల్సిందే. కేవలం నీ లోపల నుంచి రావాల్సిందవే. బుల్లెట్లో, గన్లో నుంచి బుల్లెట్లు ఉంటే బయటికి నొక్కగానే వచ్చేదవే బయటికి, ఎందుకంటే అందులో ఉండేదే అది. నీలో ప్రేమ అనేది ఉంటే గిన ఖచ్చితంగా నువ్వు చూపించేది ప్రేమ, ద్వేషం చూపించలేవు. కనుక ప్రేమే చూపించాలి. కొట్టినా ప్రేమే, తిట్టినా ప్రేమే, ఏం చేసినా ప్రేమే. ఎందుకంటే నీ లోపల ఉన్నది అది కనుక అదే ఇస్తావు. ఏముంటుందే
ఇస్తావు. ఒకవేళ అది లేకపోతే నువ్వు ఇవ్వలేవు. నీ లోపల ద్వేషం ఉంటే ద్వేషం ఇస్తావు. కనుక క్రీస్తు మనకు నేర్పించింది ఏం చెప్పండి? నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించు, మీరు ఒకరిని ఒకరు ప్రేమింపవలెనని మీకు కొరత ఆజ్ఞను ఇచ్చుచున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్టే. మళ్ళీ అది కూడా ఎలాగా? ప్రేమ కూడా కొలతలు చూపించాడు. ఎలా ప్రేమించాలంటే వాళ్ళని మళ్ళీ నువ్వు కొత్తగా ఏదైనా రాసుకోవచ్చు, నువ్వు కొత్తగా ఏదైనా వ్యాఖ్యానం చేసుకోవచ్చు. నేను ఒప్పుకోను దానికి. నేను కాదు, యేసుక్రీస్తు వారు. నేను ఒప్పుకొని అంటున్నాడు ఆయన. ఎలా మరా? నేను ప్రేమించినట్టే ప్రేమించాలి. మళ్ళీ కొలత కూడా పెట్టేశాడు. ఎలా ప్రేమించాలం? ఇప్పుడు నేను ఎలా ప్రేమించాను అలాగే ప్రేమించాలన్నాడు. చెప్పండి, నేను ఎలా ప్రేమించానో చదవండి, వాక్యమైనా చదవండి. నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు, మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల ఆ ప్రేమ మీలో ఉంది కనుక నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు. యేసుక్రీస్తు వారు ప్రేమ, శిష్యులు ప్రేమ. ప్రేమకు శిష్యులు వీళ్ళు. గురువు ప్రేమే, శిష్యులు కూడా. మరి ఎలాంటి ప్రేమ చెప్పండి? ఇప్పుడు ఎలాంటి ప్రేమ? యేసుక్రీస్తు వారిది ఎలాంటి ప్రేమ? ప్రాణంను పెట్టేంతగా ప్రేమించాడు ఆయన. మనం ప్రాణం పెట్టేంతగా ప్రేమిస్తామండి. సరిపోతే సరి, సరిపోకపోతే సరిపోయేంత వరకు నమస్తే, వందనాలు, నా ప్రైజ్ లార్డ్, రండి మా ఇంటికి. సరిపోకపోతే నువ్వెవడో నేనెవడో మగం కూడా చూడడం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 13వ అధ్యాయం హెబ్రీ పత్రిక మొదటి వచ్చామనుకుంటా బహుశా. కమాన్, అదే. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చెయ్య. ఎందుకు ఈ మాట మాట్లాడాడు? నీకు సహోదర ప్రేమ ఉంటే నీ ఇంటికి వచ్చిన వారికి ఆతిథ్యం ఖచ్చితంగా చేస్తావు. మర్చిపోవద్దు. దాని వలన, పిల్లలు ఇటువైపు చూడాలి మీరు ముందుకో, దాని వలన కొందరు దేవదూతలకు ఎరుగకయే, దేవదూతలకు అసలు దేవదూతలు అన్న విషయం తెలియకే వాళ్ళకి ఏం చేశారంట? ఆతిథ్యం చేసిరి. ఎంత గొప్ప ప్రేమ అండి ఇది! ఎవరు చేశారు చెప్పండి? లోతు, అబ్రహాము, సంసోనుల నాన్న మనోహ, ఎంతమంది ఉన్నారు బైబిల్లో. ఇంకా ఆతిథ్యం చేశారు వాళ్ళు, తెలియకే ఆతిథ్యం చేశారు. ప్రేమ ఏం చేస్తుందంటే ఎదుటి వారికి ఆతిథ్యం చేస్తుంది. కనుక ఒకరి పట్ల ఒకరు ఏం కలిగి ఉండాలి మనము? సహోదర ప్రేమ. అది నిలవరముగా, అంటే అది మధ్యలో ఆగిపోకూడదు, అలా కొనసాగాలి, నిలబడాలి అని చెప్తా ఉన్నాడు. ఇంకా కొరింథీయులకు రాసిన పత్రిక మీ అందరికీ తెలిసిన మాటే. కొరింథీయులకు రాసిన పత్రిక 14 మొదటి వచనం చదువుదాం. చూడండి, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములు ఆసక్తితో అపేక్షించుడి, విశేషముగా మీరు ప్రవచన వరమును. పైన మాట చాలా ఇంపార్టెంట్ మనకి. ఏంటి? ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడాలి. ప్రేమ కలిగి ఉండాలంటే చాలా ప్రయాసపడాలి. అంత తొందరగా అది మనకు దొరకదు. ప్రేమ కలిగి ఉండడం అంటే అందరి పట్ల అది మన వల్ల కాని పని. ఎందుకంటే పైన ఆల్రెడీ 13వ అధ్యాయంలో మనకు చెప్పాడు, మనుషుల భాషలతోనైనను దేవదూతల భాషలతోనైనను మాటలాడినను ప్రేమ లేని వాడనైతే, అంటే ప్రేమ అనేది మనము కలిగి ఉండాలి. అది ఎక్కడి నుంచో పొందుకోవాలి. ప్రేమ లేనివాడంటే ఇక్కడి నుంచో పొత్తుకునేటట్టు కనపడుతుంది. చూడండి, అది ప్రేమ లేనివాడను. మా ఇంట్లో బియ్యం లేవు, తెచ్చుకోవాలి. ప్రేమ లేదు, తెచ్చుకోవాలి. ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి?
దైవిక ప్రేమ కేవలం ఉపదేశంలో దొరుకుతుంది. ఎక్కడ దొరుకుతుంది? మనం చూసాం కదా, తిమోతి పత్రిక 1:5, ఉపదేశము ద్వారా 3 దొరుకుతాయి. ఆ 3 మనకు దైవిక ప్రేమనిస్తుంది. ఎప్పుడైతే పవిత్ర హృదయం ఉంటుందో, ఎప్పుడైతే మనస్సాక్షి మంచిదవుతుందో, ఎప్పుడైతే నిష్కపటమైన హృదయం వస్తుందో, నీలోనికి ఎవరు వస్తారో తెలుసా? పరిశుద్ధాత్మ. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. నిష్కపటమైన విశ్వాసం వల్ల ఏం పొందుకుంటాం? మనము పరిశుద్ధాత్మను పొందుకుంటామని గలతీ పత్రిక చెప్తుంది. కనుక నిష్కపటమైన ప్రేమ, పవిత్రమైన హృదయము, మంచి మనస్సాక్షి ఉంటే నీలోనికి దేవుడు రాడా? ఖచ్చితంగా వస్తాడు. ఏరి కోరి ఎక్కడో ఉన్న దావీదును గొర్రెల కాపురిగా ఉన్నవాడిని రాజుని చేశాడు. ఎప్పుడు? మంచి మనస్సాక్షి ఉంది కనుక, దేవుని పట్ల విశ్వాసం ఉంది కనుక, నిష్కపటమైన విశ్వాసం, పవిత్ర హృదయుడు కనుక ఎక్కడున్నవాడిని తీసుకొచ్చాడు. నేను ఎక్కడో ఉన్నవాడిని తీసుకొచ్చి ఎక్కడో పెడతాడండి. నేనేంది ఈ పని చేస్తున్నాను అనుకునేటట్టుగా చేస్తాడు దేవుడు. ఇది కళా నిజం అనేటట్టుగా చేస్తాడు. అసలు దావీదు ఎప్పుడు కూడా తన జీవితంలో అనుకోనే లేదు. ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్ళాడు చూడండి దావీదు. ఎందుకంటే హృదయం మంచిదైతే, మన జీవితం మంచిదైతే, మనం నిష్కపటమైన హృదయం గలవారమైతే, మనం పవిత్రమైన హృదయం గలవారమైతే, నిష్కపటమైన ప్రేమ గలవారమైతే, ఆ కార్యాలు మనలో కలిగి మనం ఉండు. బైబిల్ చెప్పినట్లుగా, ఉపదేశం చెప్పినట్లు నువ్వు జీవించు. దేవుడు నిన్ను ఎలా లేవనెత్తాలో, ఎలా తీసుకెళ్లాలో ఆయన తీసుకుపోతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన చెప్పింది నువ్వు చేయి, నేను ఎక్కడికో తీసుకెళ్ళే బాధ్యత తీసుకుంటాడు ఆయన. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఏం కలిగి ఉండాలి? 13వ అధ్యాయం 1వ వచనము, ప్రేమ లేని వాడనైతే మ్రోగెడు కంచును ఘనఘనలాడు తాళమునై ఉందును. ఏం లాభం లేదు. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను, కొండలు పెగిలింపగల పూర్ణ విశ్వాసం గలవాడైనను, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చుకోబడుటకు నా శరీరమును అప్పగించుకొనినను, ప్రేమ లేని వాడనైతే నాకు ఏం ప్రయోజనం ఉంది అన్నాడు చూడండి. ఇప్పుడు 4లో నుంచి ప్రేమ చేసే విధానమే, ప్రేమ యొక్క ఫలితాలు. ప్రేమ అది కొద్ది కాలం మాత్రమే సహించదు. సరిపోయినప్పుడు మాత్రమే సహించేది ప్రేమ కాదు. ఆపోజిట్గా అవుతారు ఒక్కోసారి. అప్పుడు కూడా నువ్వేం చేయాలి? సహించాల్సిందే, ఎప్పటికీ సహించాల్సిందే. సమయం అనేది ఎప్పటికీ మనిషికి ఒకే రకంగా ఉండదు, ముందుకు వెనుక నడుస్తూ ఉంటుంది. అప్పుడు కూడా దేవుని కృపను బట్టి ఏం చేయాలి? ప్రేమిస్తూనే ఉండాలి. ప్రేమ నీ వైపు నుంచి వచ్చేది ప్రేమ మాత్రమే. దీర్ఘకాలం సహించును, వారి పట్ల దయ చూపిస్తుంది. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు. డంబం అంటే గర్వం. ప్రేమలో గర్వం ఉండదు, గర్వపోతుగా ప్రవర్తించదు. అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, సొంత ప్రయోజనమును ఎప్పుడు విచారణ చేసుకున్నదు. క్రీస్తు ప్రేమ ఏంటో చూడండి. నాలాగే మీరు ప్రేమించమన్నాడు కదా, ఇదే ఆయన ప్రేమ. ఇప్పుడు వరకు చదువుతున్నాం కదా మనం అవన్నీ. త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటికీ తాళును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చుకుంటుంది. ప్రేమ శాశ్వత కాలం ఉండును అని రాయబడింది చూడండి. ప్రేమ ఏమంటుంట చివరికి 13 కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3ను నిలుచును. వీటిలో శ్రేష్టమైంది ప్రేమ మాత్రమే. కనుక ప్రేమ శాశ్వత కాలము నిలుస్తుంది. ఈ ప్రేమ మనం పొందుకోవాలి, ఇవన్నీ మనలో ఉండాలి అని అంటే
తప్పనిసరిగా ఉపదేశ సారం మనకు తెలియాలి, దేవుని గూర్చి మనకు తెలియాలి, వాక్యం పట్ల అవగాహన మనకు ఉండాలి. ఆ వాక్యాన్ని మనం విని ఆ వాక్యం ద్వారా మన హృదయాన్ని పవిత్రపరుచుకుని నిష్కపటమైన విశ్వాసం కలిగి మంచి మనస్సాక్షి కలిగి ఉంటే ఆ హృదయం, ఆ మంచి మనస్సాక్షి, ఆ విశ్వాసం నిన్ను ప్రేమ దగ్గరికి తీసుకెళ్తుంది. ఆ ప్రేమ నిన్ను దైవికంగా మారుస్తుంది. కనుక దైవిక ప్రేమ అంటే పూర్తిగా గురువు ఏమై ఉన్నాడు ప్రేమ, కనుక శిష్యులు కూడా ఏమై ఉండాలి? ఇప్పుడు ప్రేమగా మార్చబడితేనే పరలోకానికి వెళ్ళడానికి మార్గం మనకు సిద్ధమవుతుంది. ఈ విషయాలు జ్ఞాపకం చేసుకోండి. తర్వాయి వచ్చే వారంలో మరిన్ని విషయాలు ప్రేమ పట్ల మనం మాట్లాడడానికి ఇష్టపడదాం. దయచేసి ఏ ఒక్కరైనా ముందుకొచ్చి ఒక పాట పాడచ్చు. తర్వాత మరొక అంశంలోకి మనము వెళ్దాం. ఒక పాట పాడడానికి ముందుకు రండి. ఎవరు ప్రేరేపింపడినా పర్వాలేదు. సరే, పాట వస్తుందా? ప్రార్థనా శక్తి నాకు ఎనిబడి ఎవరికోసం మైక్ తీసుకోండి వచ్చి. ఏదో సౌండ్ వస్తుంది మొబైల్ ఎవరిదో. ముందుకు రండి అమ్మా, ముందుకు రండి. పాడినా వస్తుంది మొత్తము, టోటల్ సాంగ్ వస్తుంది కదా. ఓకే ఓకే. జగరంగిన శక్తి ఏలియా ప్రార్థించగ పొంది శక్తి భాగ్యమీయుమా ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా నిరంతరం ప్రార్థింప కృపనీయుమా నిరంతరం ప్రార్థింప కృపనీయుమా ప్రార్థనా శక్తి నాకు ఆవాలయా అభిషేకం క్రావాలయా ప్రార్థనా శక్తి నాకు కావాలయా నీ పరలోక అభిషేకం కావాలయా సింహాల గుహలలో దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయా సింహాల గుహలోని దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయా నీతో నడిచే వరమీయుమా నీతో నడిచే వరమీయుమా నీ సిలువను మోసే కృపనీయుమా నీ సిలువను మోసే కృపనీయుమా ప్రార్థనా శక్తి నాకు ఆవాలయా నీ పరలోక అభిషేకం కావాలయా ప్రార్థనా శక్తి నాకు ఆవాలయా ఈ పరలోక అభిషేకం కావాలయా
చేతురు ప్రార్థింపక నీ ఆత్మను దింపితివి. నే పాడు చోటెల్ల దిగిరాదేవా, చిన్న వయసులో అభిషేకించిన ఇర్మియా, చిన్న వయసులో అభిషేకించిన ఇర్మియా వలె ఈ చిన్నవాడిని అభిషేకించు, ఈ చిన్నవాడిని అభిషేకించు. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, ఈ పరలోక అభిషేకం కావాలయా. యేసయ్యా కావాలయ్యా, యేసయ్యా కావాలయ్యా, అభిషేకం కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, ఈ పరలోక అభిషేకం కావాలయ్యా. హల్లెలూయా. వందనాలు. స్తోత్రం. ప్రార్థనా శక్తి. ఎంతమంది రోజు ప్రార్థన చేసుకుంటున్నారు? 1 అవర్. ఇక్కడ ప్రార్థన చేసుకోమని చెప్పిన వాళ్ళకే ప్రార్థన చేసుకోవడం లేదు, మర్చిపోయారు. ఈరోజు మనం ఆ ప్రార్థననే చూసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒకసారి బైబిల్ తీద్దాం. 56 యెషయా గ్రంథము 7వ వచనం. నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపజేసేదను. ఏదో సౌండ్ వస్తుంది చూడండి బ్రదర్, అది ఓపెన్ స్పీకర్ పెట్టద్దు. ఓపెన్ స్పీకర్ పెట్టినామంటే ఖచ్చితంగా సౌండ్ వస్తుంది. నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింపజేసేదను. నా బలిపీఠం మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారమగును. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడను. ప్రార్థనా మందిరం. మనం ఇక్కడికి ఎందుకు వస్తున్నామో? ప్రార్థనకే, ప్రార్థన కూడుకోవడానికే వస్తూ ఉన్నాం. మరి ఆరంభ ప్రార్థన నుంచి చివరి వరకు మనము ఖచ్చితంగా వస్తున్నామా అంటే రావడం లేదు. మీటింగ్లు పెట్టి మరలా సేవకులు సైతం చెప్పిపోయినా కూడా మనము యథావిధి నేను చెప్పినట్లుగా నేను వస్తా, వాక్యం చెప్పినట్లుగా నేను ఉండును అనే రకం మనుషులం మనం. మనకెంత చెప్పినా కూడా దేవునికి ప్రాధాన్యత ఇచ్చేది మాత్రం నా ఇష్టానుసారంగానే అన్నట్టుగా మనం ఉంటూనే ఉన్నాం. సరే, ఏదేమైనా ఇది ఒక ప్రార్థనా మందిరం. మనం అందరూ కూడా ఇక్కడ కూడుకున్నది ప్రార్థనకు. మందిరం. మనమందరూ కూడా ఇక్కడ కూడుకున్నది ఏంటి? మనమే మందిరం. మనమందరూ కూడా ప్రార్థనా మందిరం. వారికి ఒక దేవాలయం ఉండేది, మనము అందరూ కలిస్తేనే ఒక మందిరముగా ఇక్కడ కూడుకొని మనం దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడ ప్రార్థన కోసం నేను కొన్ని మాటలు బైబిల్ నుంచి మాట్లాడాలనుకుంటున్నాను. మొట్టమొదటిగా బైబిల్లో ప్రార్థన ఆరంభమైంది ఆదికాండంలో నుంచే ప్రార్థన ఆరంభమైందండి. మీ అందరికీ తెలిసిన విషయమే కదండి. ఆదికాండము ఎన్నో అధ్యాయము? 4వ అధ్యాయము 26వ వచనం. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఎనోష్ అని పేరు పెట్టారు.
దేవుని నామమున, అది సర్వశక్తిగల దేవుని నామమున ప్రార్థన చేయడం ఆరంభమైంది. యెహోవా నామమున కాదు, అది అలా రాయబడిందిలేండి. సర్వశక్తిగల నామమున ప్రార్థన చేయడము ఆరంభమైంది. రైట్. అంటే మొట్టమొదటిగా దేవుని యొక్క నామములో ప్రార్థన చేయడం బైబిల్లో మనం చూస్తాం. ఇక ముందుకు పోతూ ఉంటే అనేక చోట్ల మనం ప్రార్థన కోసం చూస్తాం, కానీ మనము కొన్ని మాటలు మాత్రమే తీసుకొని ముందుకు పోదాం. ప్రార్థన వలన జరిగే కార్యాలు. చాలామందికి ప్రార్థన అంటే చాలా చిన్నచూపు, ప్రార్థన అంటే చాలా విసుగు. కుటుంబ ప్రార్థన రోజు ఎంతమంది కూడుకుంటారండి? కనీసం ఈవినింగ్ సమయంలో ఒక రోజు కూడుకుంటారా కుటుంబ ప్రార్థన? కుటుంబ ప్రార్థన కూడుకునే వాళ్ళు కూడా తక్కువైపోయినారు. కుటుంబ ప్రార్థన కూడా లేదు. ఆలోచన చేయండి. కుటుంబ ప్రార్థన లేదు. ఈరోజు సినిమాలు, సీరియళ్ళు, టీవీలు, దాని దగ్గరే పడి చచ్చిపోతున్నారు. కరెక్ట్గా ఆ సమయంలోనే వస్తాయి సీరియళ్ళు, మంచి మంచి సీరియళ్ళు కదా, దానికి అతుక్కొని పోతారు. ఒక గంట సేపు కుటుంబ ప్రార్థన చేసుకోవడం లేదు. కుటుంబ ప్రార్థన లేకుండా క్రైస్తవ జీవితం కలిగి ఉంటున్నాం. ఆలోచన చేయండి. 20వ అధ్యాయము ఆదికాండం 17వ వచనం. 20వ అధ్యాయము ఆదికాండం 17వ వచనములో అబ్రహాము దేవుణ్ణి ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను బాగు చేసెను అని రాయబడి చూడండి. వారి పిల్లలను కనిరి. వెనక్కి రావాలి పిల్లలు. మీకేం మ్యాగ్నెట్ ఉందా? ఇస్కాంతం ఏమన్నా లాగేస్తున్నారు అట్లేదా? వెనక్కి ముందుకు వచ్చి మీరు వినాలా. అర్థమైందా? వినండి. అబ్రహాము ప్రార్థన చేయగా అబీమెలెకు ఇంట్లో ఉన్న భార్యలు అతని దాసీలు కూడా ఏమైపోయారట? బాగు చేయబడ్డారు. ఎందుకు? ఈ అబీమెలెకు సారమ్మను ఎత్తుకొని వెళ్ళినప్పుడు దేవుడు భార్యల యొక్క గర్భాలను, దాసీల యొక్క గర్భాలను మూసివేసేసాడండి. నొప్పులు వస్తున్నాయి కానీ వాళ్ళకి పిల్లలు పుట్టడం లేదు. నొప్పులు వస్తున్నాయండి. నొప్పికి తట్టుకోలేకపోతున్నారు వాళ్ళు. అలా వారి గర్భాలను బిడ్డలు బయటికి రాకుండా దేవుడు మూసేశాడు. ఎందుకోసము? అబీమెలెకు అబ్రహాము భార్యను ఎత్తుకొని పోయినందుకు. ఇప్పుడు ఎవరు ప్రార్థన చేశారు? అబ్రహామే ప్రార్థన చేశాడు. అబ్రహాము దేవుణ్ణి ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను బాగు చేసెను. అదిగో అప్పుడు కన్నారు వాళ్ళ పిల్లలు. 3 రోజులైందో, 5 రోజులైందో, వారం రోజులైందో నొప్పులు వస్తూనే ఉన్నాయి. పురిటి నొప్పులు అంటాం కదా, ఆ నొప్పులు మహా అయితే గంట, 2 గంటలు, 3 గంటలు, హాఫ్ రోజు అంతే. కానీ వీళ్ళకి నొప్పులతో ఉన్నారు కానీ బిడ్డలు బయటికి రావడం లేదు. మూసేశాడు ద్వారం. దేవుడు మూసేశాడు. ఎంత బాధపడి ఉంటారండి వారు పురిటి నొప్పులతో. ఇక్కడ అబ్రహాము తన భార్యను ఎత్తుకొని పోతే ఇతనిద్దరు బాధపడి ఉంటాడు. అందుకే నీతిమంతుని జోలికి వెళ్ళొద్దు. ఆ బాధ నీకు నిరంతరం ఉంటుంది. నీతిమంతుని జోలికి వెళితే బైబిల్ అంటుంది అతని పక్షాన దేవుడు ఉంటాడు. అబ్రహాము ఎంత బాధపడి ఉంటాడు తన భార్యను ఎత్తుకొని పోయి ఉంటే. అతను ఎంత బాధ చెందుకొని ఉంటాడు. తన గుడారంలో కన్నీరు పెట్టుకొని ఎంతగా ఏడ్చింటాడు, నా భార్యను తీసుకెళ్ళిపోయారే అని. దేవుని భయం లేని చోటది. నా భార్యను ఏం చేస్తారో అని తను ఒక మానవుడిగా ఎంతగా చింతించి ఉంటాడు, ఎంతగా బాధపడి ఉంటాడు, ఎంతగా దేవుని ప్రార్థించి ఉంటాడు. అబ్రహాము ఎంత బాధ పొందాడో, సారమ్మ ఎంత బాధ పొందుకుందో, ఆ బాధను అబీమెలెకును, అబీమెలెకు భార్యకును, అబీమెలెకు యొక్క ఉపపత్నులకును, దాసీలంటే వారి గర్భాలు మూసి
పురిటి నొప్పులు వస్తున్నాయే కానీ పిల్లలు బయటికి రావడం లేదు, కానిపోవడం లేదు. ఆ బాధను తిరిగి రిపీట్ చేసాడు చూడండి. ఏది విత్తుతావో అదే కోసుకుంటావు. అబ్రహాం పక్షాన దేవుడున్నాడు. 18 ఏలైనగా అబ్రహాము భార్య అయిన సారాను బట్టి, ఎవరిని బట్టి చూసారా? సారమ్మను బట్టి, అబ్రహామును బట్టి దేవుడు అభిమేలేకు ఇంటి వారిలో ప్రతి గర్భమును మూసి ఉండేని రాబడించండి. పిల్లలు లోపల గర్భములో ఉన్నారు, టైం అయిపోయింది కానుపుకి, ఈరోజు పుట్టాలి, పురిటి నొప్పులు వస్తున్నాయి, నర్సులంతా వచ్చేసారు రాజు ఇంట్లోకి, అయిపోయిందమ్మా అమ్మగారు గడియ అంటూ భార్యలు ఒకే సమయంలో కానుపులు, దాసీలు ఒకే సమయంలో కానుపులు, అందరి గర్భాలు మూసేసేసాడు దేవుడు. ఎవరిని బట్టి? నీతిమంతుడైన అబ్రహామును సారమ్మను బట్టి. తిరిగి ప్రార్థన ఎవరు చేశారు? అది ప్రార్థన ద్వారా నీ బాధల నుండి, సమస్యల నుండి నువ్వు తిరిగి మరలా ఉపశమనం పొందగలవు. ప్రార్థన అనేది అంత గొప్పది. మనిషికి ఊపిరి ఎంత అవసరమో ప్రార్థన అనేది కూడా అంత అవసరం. మనుషులు ఉన్నప్పుడు చేసేది కాదు ప్రార్థన అంటే. మనుషులు కనబడి, బైబిల్ అలా చెప్తలేదో, ఎప్పటికీ మనుషులు కనబడకుండా ప్రార్థన చేయాలా. మనుషులు చూస్తున్నప్పుడు చేయకూడదు ప్రార్థన. ఒంటరిగా ఏకాంతంగా బైబిల్ అంటుంది అలా చేయాలి ప్రార్థన. నువ్వు ప్రార్థన చేస్తున్నావు లేదు కూడా ఇంకొకటి తెలియకూడదు. నీ ఒంటరిగా, నీ రూమ్లో ఒంటరిగా ఉండి ప్రార్థన చేయాలా. ఇంకొకటి చూసేటట్టుగా చేసే ప్రార్థనే కాదు అది. వాడు చూస్తాడని కాబట్టి నువ్వు చేస్తున్నావు, వాడి కోసం చేస్తున్నావు. ప్రార్థన ఒంటరిగా చేయమని కొత్త నిబంధన చెప్తుంది. రహస్యంగా నీ తండ్రి చూసేటట్టుగా చేయమని చెప్తుంది. నీకు ఎలా వస్తే అలా చెయ్యి, కానీ నీ తండ్రికి అన్నీ అర్థమవుతాయి. నీ మనస్సును అర్థం చేసుకోగల సమర్థుడైన ప్రార్థన. దేవునికి మహిమ కలుగునుగాక. అబ్రహాము గారు ప్రార్థన చేయగా వారి భార్యల యొక్క గర్భములు ఎన్ని రోజులైనా తెలియదు, మూసుకొని పోయి వారు పురిటి నొప్పులు పొందుతూనే ఉన్నారు. కానీ దేవుడు బుద్ధి చెట్టు చేశాడు. తిరిగి మరలా అబ్రహాం దగ్గరకు వచ్చి, అబ్రహాం దగ్గరే వారందరి కోసమే ప్రార్థన చేసినప్పుడు మొత్తం వారి గర్భములు ఆ రోజునే టోటల్గా ఓపెన్ అయిపోయాయి. మూసివేయబడినవి తెరవబడ్డాయి. ప్రార్థన చూడండి ఎంత శక్తి కలదో. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకొంచెం ముందుకు పోదాం. బైబిల్లో మనందరికీ తెలుసు యోబు గ్రంథము 48వ అధ్యాయము. గొప్ప భక్తుడిన యోబు గ్రంథము 48వ అధ్యాయము, 42వ అధ్యాయము 8వ వచనం సార్. ఎవరితో చెప్తున్నారు? దేవుడు యోబు స్నేహితులతో చెప్తున్నాడు, అంతే కదా. కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టెళ్ళను మీరు తీసుకొని నా సేవకుడైన యోబు నొద్దకు పోయి మీ నిమిత్తము దహన బలి అర్పింపవలెను. అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థన చేయును. మీ అవివేకమును బట్టి మిమ్మును శిక్షింపక ఉండునట్లు నేను అతనిని మాత్రమే అంగీకరించెదను. ఎలయనగా నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు. కనుక సేవకులు ఇప్పుడు యోబు దగ్గరకు వచ్చి ఎవరు ప్రార్థన చేస్తున్నారు? ఇంతవరకు ఏ యోబునైతే వారు ప్రశ్నించారో, హేళన చేశారో, నువ్వు నీతిమంతుడు కాదు, నీ పిల్లలు నీతిమంతులు కాదు, నీకు ఇలా ఎందుకు దేవుడు చేస్తాడని 3వ అధ్యాయంలో ఎత్తుకుంటే 37వ అధ్యాయం వరకు ప్రశ్నించి చిక్కులు పెట్టారు వీళ్ళు. అదే యోబు దగ్గరికి పోయి మీరు ప్రార్థన చేయించుకోండి, లేకపోతే మీకు శిక్ష తప్పదు చూడండి అని చెప్పాడు.
ఎప్పుడైతే యోబు వారి కోసం ప్రార్థన చేశాడో దేవుడు వారిని క్షమించేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి 10వ వచనం. మరి యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరి యోబుకు పూర్వము కలిగినదంతా 2 అధికముగా యెహోవా ఇతనికి దయచేసెను. వారి కోసం ప్రార్థన చేశాడు, దేవుడు వీళ్ళకు కూడా సహాయం చేశాడు. కనుక ప్రార్థన ద్వారానే, ప్రార్థన చేయకుండా శిక్ష కూడా పోదు, బాధలు పోవు. ప్రార్థన చేసేది తప్పనిసరిగా గొప్ప గొప్ప వాళ్ళు బైబిల్లోనే చేస్తే మనం ఎందుకంటే ప్రార్థన చేయలేకపోతున్నాం? మనం మేధావులు అయిపోయినాం. దేని ద్వారా ఎలా పొందుకోవాలో కూడా బైబిల్లో అన్ని విషయాలు చెప్పాడు. యోనా 1వ అధ్యాయం 4వ వచనం చదవండి. యోనా గ్రంథము. అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టించాడు. దేవుడు సముద్రం మీద ఏం పుట్టించాడు? 17వ వచనం. గొప్ప మత్సరం ఒకటి యోనాను మృంగివలనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్సరం యొక్క కడుపులో ఉండెను. 2వ అధ్యాయం 1వ వచనం. ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాకును, అది ఎక్కడైనా ఉండు, నువ్వు అడవిలో ఉండు, అరణ్యంలో ఉండు, ఇంట్లో ఉండు, బయట ఉండు, సమస్య వచ్చినప్పుడు ప్రార్థన చేయాలంతే. ప్రార్థన చేసి తీరాలా. ప్రార్థన ఇప్పుడు ఈయన ఏం చేశాడండి? పెట్టుకో లోపల అని ఊరికే ఉండలే, ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. దేవుడు ప్రార్థన అంగీకరించాడు. 10వ వచనం. అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞ ఇయ్యగా అది యోనాను నేల మీద కక్కివేసిన. ప్రార్థన ద్వారా రిలీజ్. కష్టాల్లో, ఇబ్బందుల్లో, ప్రాణాపాయంలో, ఉపద్రవంలో ఉన్నాడు. దేవుణ్ణి ప్రార్థన చేయగా ఆ మత్స్యమునకు ఏం చేశాడు? దేవుడు ఆజ్ఞాపించాడు. అన్నీ దేవుని మాట వింటాయి, తెలుసు కదా. వెంటనే ఏం జరిగింది? విడుదల. ప్రార్థించాడు 3 రోజులు రాత్రింబగళ్ళు. ఆ ప్రార్థనకు దేవుడు ఏం చేశాడు? సరే నీ మాట వింటాను ప్రభువా, నువ్వు చెప్పినట్లు చేస్తాను ప్రభువా, నేను వెనక్కి తిరిగాను ప్రభువా, నా జీవితం అంతా ఇలా అయిపోయింది ప్రభువా, చావు బతుకులో ఉన్నాను ప్రభువా అని చెప్పేసి అక్కడి నుంచి ప్రార్థన చేయగా దేవుడు అతను ఏం చేశాడు? మనం కూడా అలాగే చేయాలి. ఇప్పుడు మనం వెనక్కి తిరిగి ఉన్నాం ఎన్నోసార్లు, లోకంలో తిరిగాం, లోకం వైపు తిరిగాం, లోకపు ఆలోచనల వైపు తిరిగాం. మరలా రా, పరిస్థితులు దేవుడు సహాయం చేస్తాడు. నువ్వు ఆయన పాదాల దగ్గరికి వచ్చి అడుగు, నేను మరలా నిలవబెట్టుకుంటాడు. క్షమాపణ పొందుకో, దేవుడు సహాయం చేస్తాడు. దాన్ని ఎలాగంటే ప్రార్థన ద్వారా దేవుని దగ్గర నువ్వు మొరపెట్టుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. యెషయా గ్రంథం చదువుదాం. 38వ అధ్యాయం. మీకు ఒక ఆయన ఉన్నాడు అక్కడ, తెలుసు కదా. 1వ వచనం నుంచి మరణకరమైన రోగము కలగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైన యెషయా అతని ఎద్దుకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతకవు గనక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకునమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడునై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించి తినో కృపతో జ్ఞాపకము చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాకు
ప్రార్థించాడంతే. వెంటనే యెషయా దగ్గరికి యెహోవా వాక్కు వచ్చింది. నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చిందేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థనను నేను అంగీకరించి ఉన్నాను. ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ నీకు ఇచ్చేదను. అది ప్రార్థన చేయగా దేవుడు ఏం చేశాడు? ఏమండి, ప్రార్థన చేస్తే మన పాపాలు క్షమిస్తాడు. ఏం పాపాలు చేయడం లేదా? తర్వాత యేసుప్రభువు నమ్ముకున్న తర్వాత, బాప్తిసం తీసుకున్న తర్వాత పవిత్ర హృదయులై మేము నిష్కపటమైన విశ్వాసముతో మంచి మనస్సాక్షితో దేవుని ప్రేమ గలవారమై మేము చాలా మంచి వాళ్ళం మనందరూ కూడా ఇంకా పరలోకానికి వెళ్ళిపోండి, ఉండొద్దండి. చెప్పండి, అంతే కదా? మనమందరూ కూడా ఇంకాను స్టిల్ ఈ శరీరంలో ఉన్న రోజులు పాపపు తలంపులు, పాపపు ఆలోచనలు, అబద్ధాలు దొర్లుతూ ఉంటాయి. మనం పరిపూర్ణులు అవడానికి మాత్రమే కొనసాగుతూ ఉన్నాం. అర్థమైందా? శిష్యుడైన యోహాను సైతం ఏమన్నాడు? మనము పాపము లేని వారమని చెప్పుకుని నెడల అబద్ధికులమవుదుము అన్నాడు. ఏ స్థితిలో అన్నాడు? ఆయన ఆల్రెడీ శిష్యుడై ఉండి పత్రికలు రాస్తున్న సమయంలో తను ఇంక్లూడ్ చేస్తున్నాడు. తను పక్కన పడేసుకోలేదు. నేను ఇంకా పరిపూర్ణుడని నేను సర్టిఫికెట్ ఇవ్వలేను అన్నాడు ఫిలిప్పీ పత్రికలో పౌలు గారు తన గురించి తాను. నేను ఇంకా పరిపూర్ణుడు అవ్వడానికి ప్రయత్నం చేస్తాను అన్నాడు. ఎప్పుడు? ఆయన 55వ ఏట 62లో జైల్లో ఉన్నప్పుడు. అంటే ఒక మనిషి తప్పనిసరిగా ప్రార్థన చేస్తూనే ఉండాలి. నీ పాపము కొరకైనను నువ్వు తప్పిదములు చేస్తూ ఉంటే, ఒకవేళ తప్పిద మార్గంలో వెళ్తూ ఉంటే దాంట్లోంచి విడిపించటకైనను పోరాటం చెయ్యాలి. ఇక్కడ ఈయన ప్రార్థన చేస్తే దేవుడు ఆయుష్ను ఏం చేశాడు? 15 సంవత్సరములు దేవుడు ఆయుష్నిచ్చాడు, ఈయనను పెంచాడు. అలాగే పాపం చేస్తూ ఉండు, ప్రార్థన చేస్తూ ఉండు అని చెప్తలేదు బైబిల్. పాపం చేసినప్పుడు ప్రార్థన చేయి, ఇక పాపం చేయకుండా మానివేయి అని చెప్తుంది బైబిల్. అలా చేస్తూ ఉండి ఇలా చేస్తూ ఉండి మన బైబిల్ మనకి చెప్పడం లేదు. అర్థం చేసుకోండి. ప్రార్థన వీళ్ళు చేసిన విధానాన్ని మనం చూసాము. కొంతమంది పట్టుదలతో ప్రార్థన ఎలా చేశారో చూద్దాం. 7వ అధ్యాయం మార్కు సువార్త 24వ వచనం చదువుదాండి. 7వ అధ్యాయము మార్కు సువార్త 24వ వచనం. ఆయన అక్కడ నుండి లేచి తూరు సీదోనుల ప్రాంతమునకు వెళ్ళి ఒక ఇంట ప్రవేశించి ఆ సంగతి ఎవనికిని తెలియకుండా వలనని కోరెను కానీ ఆయన మరుగై ఉండలేకపోయాను. ఇది అన్య స్థలంలో ఉన్నాడు ఆయన. అపవిత్రత్వ పట్టిన చిన్న కుమార్తె గల ఒక స్త్రీ ఆయనను గూర్చి విని వెంటనే వచ్చి ఆయన పాదముల మీద పడెను. ఆ స్త్రీ సురోఫేనికయ వంశమందు పుట్టిన గ్రీసు దేశస్థురాలు, అంటే అన్యురాలు. ఆమె తన కుమార్తెలో నుండి ఆ దయ్యమును వెళ్ళగొట్టమని ఆయనను వేడుకొనెను. ఆయన ఆమెను చూచి, పిల్లల మొదట తృప్తి పొందవలెను, పిల్లల రొట్టె తీసుకుని కుక్కలకు వేయుట యుక్తము కాదనెను. అందుకు ఆమె, నిజమే ప్రభువా, అయితే కుక్క పిల్లలు కూడా బల్ల కింద ఉండి పిల్లలు పడివేయు రొట్టె ముక్కలు తినును కదా అని ఆయనతో చెప్పాను. అందుకు ఆయన, ఈ మాట చెప్పినందున వెళ్ళుము, దయ్యము నీ కుమార్తెను వదిలిపోయిందని ఆమెతో. అది మామూలుగా అయితే మరొక సువార్తలో ఆమె వచ్చినప్పుడు ఆమెతో ఏం మాట్లాడ్డు. అప్పుడు శిష్యులు అంటారు, ఈ అన్యురాలైన ఈ కనాను స్త్రీని వెళ్ళగొడదామా మేము అంటాడు. ఆమె మరలా వచ్చి మరలా కేక వేసి అడుగుతుంది. అంటే పట్టు విడవకుండా ఆమె అడగడం వల్ల చూసారా, అసలు ఆయన అన్యుల దగ్గరికే రాలే, కానీ
అన్నిల చోట్లకి ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పిన ఆయనే అన్య స్త్రీని స్వస్థపరిచాడు. అంటే ఆయన హృదయం ఎలాంటిదంటే, ఆయన దేవుడు గనక అందరినీ కూడా ఒకే రకంగా చూస్తాడు. అందరినీ కూడా అవసరత నీకుందా, నువ్వు ప్రార్థన చేయి నిజమైన హృదయంతో, పట్టు వదలక చేయాల ప్రార్థన. అవసరత పొందుకునేదాకా. నా కుమార్తెకు దెయ్యం వెళ్ళిపోతుందని విశ్వాసంతో ఆమె వచ్చింది. ఆ విశ్వాసం ఆమెలో ఉంది కనుక విశ్వాసానికి గుర్తుగా కొన్ని మాటలు మాట్లాడుతుంది. ఈమె నిజముగా గొప్ప విశ్వాసురాలని ఆమెలో ఉన్న విశ్వాసాన్ని కొలమానం ద్వారా యేసుక్రీస్తు చూశాడు ఆమె మాటల్లో. అందుకే ఆమె పట్టు వదలకుండా అడిగింది, సమాధానం పొందుకుంది. ప్రార్థన సమాధానం వచ్చేలాగా చేస్తుంది. ఒక్కొక్కసారి మామూలుగా చేస్తే జరిగిపోద్ది, ఒక్కొక్కసారి పట్టుదలతో ప్రార్థన చేయాల్సిన అవసరం కూడా ఉంది. మరలా అడగాల్సిన అవసరం కూడా ఉంటుంది. తిరిగి అడగాల్సిన అవసరం కూడా ఉంటుంది. దానికోసమై మనము ఇంకొన్ని ఉదాహరణలు తీసుకుందాం. లూకాసు వార్త 11వ అధ్యాయం. లూకాసు వార్త 11వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. లూకాసు వార్త 11వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. మరియు ఆయన వారితో, ఇట్లా నేను మీలో ఎవరికైనా ఒక స్నేహితుడు ఉన్నాడనుకో, అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని ఇంటికి వచ్చాడనుకో, స్నేహితుడా నాకు 3 రొట్టెలు బదులిమ్ము. నా స్నేహితుడు ప్రయాణం చేసి మార్గములో పోతుండగా నా ఇంటికి వచ్చాడు, అతనికి పెట్టుటకు నా ఇంట్లో ఏం లేదు అని ఇంకొక స్నేహితుడితో చెప్పిన ఎడలా. అర్ధరాత్రి వేళ ఇది. ఎప్పుడు ఏమంటే అర్ధరాత్రి వేళ లేయాలంటే కొంచెం కష్టమే కదా. ఒక స్నేహితుని ఇంటికి మరొక స్నేహితుడు వచ్చాడు. ఈ స్నేహితునికి అదే ఊరిలో ఇంకొక స్నేహితుడు ఉన్నాడు. కానీ ఈ స్నేహితునికి భోజనం పెట్టడానికి ఈ స్నేహితుని ఇంట్లో ఏం లేదు. ఏమి లేనందున ఈ స్నేహితుని కోసము ఈ స్నేహితుని దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు తలుపు తడుతున్నాడు. తలుపు తడుతూ, నా ఇంటికి ఒక స్నేహితుడు వచ్చాడు, నా స్నేహితుడు, నువ్వు నా స్నేహితుడు గనక నా ఇంట్లో ఏం లేదు, రొట్టెలు ఇంటే ఇస్తావా ఈ స్నేహితుడికి పెట్టడానికి అని అడుగుతున్నాడు. రాత్రి సమయంలో తలుపు తడుతూ. ఏం జరుగుతుంది అక్కడ? అతడు లోపలనే ఉండి, నందు తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, చిన్నపిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను ఇయ్యలేనని చెప్పునా? స్నేహితుడు అయినందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి, అంటే బయట ఉన్నవాడు, మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసినవని ఇచ్చునని అతనితో అని మీతో చెబుతున్నాను. చూసారా, మాటికి అడగాలంటండి, పదే. ఏమని అర్థమవుతుంది మీకు? ఏం చెప్పాలనుకుంటున్నాడు ఇక్కడ యేసయ్య? కొందరు ప్రభువా నాకు అది కావాలి, ప్రభువా నాకు ఇది కావాలని 1-2 సార్లు అడిగి మధ్యలో ఇవ్వనందున దేవుడు కొంత సమయానికి విసిగిపోయి వదిలేస్తారు. అలా వదలొద్దు. ఆ స్నేహితుడు ఈ స్నేహితుడి దగ్గరకు వచ్చి ఇంటికి వచ్చిన స్నేహితుని కోసం రొట్టెలు అడుగుతున్నాడు. ఎలా అడుగుతున్నాడు అంటే 2 సార్లు కొట్టి 3 సార్లు కొట్టి వెళ్ళిపోలే. అతనికి ఎలాగైనా ఆహారం పెట్టాలా, నీ దగ్గర ఉంది, నువ్వు నా స్నేహితుడు కనుక తప్పనిసరిగా ఇస్తావన్న ఒక విశ్వాసం ఉంది కనుక ఆ స్నేహితుడితో ఏమని చేస్తున్నాడు? సిగ్గు విడిచిపెట్టాడండి. ఏం విడిచిపెట్టాడు? సిగ్గు వదిలేసి అడుగుతూనే ఉన్నాడంట. అప్పుడు అతను వచ్చి ఏం చేశాడు? ఇచ్చేశాడు. దేవుడు కూడా ఏం చేస్తాడు? 1-2 సార్లు అడగడం కాదు దేవుణ్ణి, కొన్ని దేవుణ్ణి నువ్వు చచ్చేదాకా అడగాల్సి వస్తుంది. 1 నెల రోజులు, 3 నెలలు, సంవత్సరము, 5 సంవత్సరాలు, తప్పు. నీ ప్రాణం పోయేదాకా అడుగుతూనే ఉండు. నువ్వు అలా అడుగుతున్నావు అంటే అర్థం ఏంటో తెలుసా?
ఆయన ఇవ్వగల సమర్థుడని, నీలో నిజమైన విశ్వాసం ఉందని అర్థం. నెల రోజులు అడిగి, 6 నెలలు అడిగి, సంవత్సరం అడిగి ఈ లేదు నాకు అని అన్నావంటే నీకు ఆయన కెపాసిటీ ఎంతో తెలియలేదు. నువ్వు దేవుణ్ణి ఎలా చూసావో నీకే అర్థం కాలేదు. ఆ దేవుడు ఇయ్యడు అని అనుకొని విరమించుకున్నావు అంతే. కానీ బైబిల్ అలా చెప్తలేదు. నీ ప్రాణం పోయేదాకా ఈ అడుగు, లేదా ఆయన ఇచ్చేదాకా అడుగు. అది ప్రార్థన అంటే. అంతే. ఈ 2 పనులు జరగాల. ఇవ్వాలా, నీ ప్రాణమైన పోవాలా. అది అడగడం అంటే. టక్కని ఏది దేవుడు ఇవ్వడు, ఇచ్చేడు ఇచ్చేస్తాడు. కొన్ని ఉంటాయి, నీ విశ్వాసాన్ని పరీక్షించడానికి కొన్ని నిలబెడతాడు. అలా లేట్ చేసి ఇస్తేనే నీకు ఇచ్చినా కూడా దాని విలువ ఏంటో అర్థం చేసుకొని బ్రతుకుతావు. టక్కనిచ్చినాడు ఇంకో విలువైనవే, నువ్వు దేవునికి దూరం అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఆయనకు తెలుసు, అన్నీ ఆయనకు తెలుసు అండి. నీ మేలు కోసమే చేస్తూ ఉంటాడు అన్నీ. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొక ఉదాహరణ తీసుకుందాం. 18వ అధ్యాయం అదే లూకాసు వార్త. తొందరగా ఏదైనా వస్తే దాని విలువ కూడా మనకు అర్థం కాదు. ప్రయాసపడి కష్టపడి తీసుకుంటే దాని విలువ అర్థమవుతుంది. 18వ అధ్యాయం 1వ వచనం. వారు విసుకక నిత్యము ప్రార్థన చెయ్యుచుండవలెనటకు. ఎప్పుడంట? నిత్యము విసుగకూడదు. ప్రార్థనలో విసుగు రాకూడదు. నీకు విసుగు వస్తే నష్టం దేవుడికి కాదు, నీకే. విసుకక ప్రార్థన నిత్యము చేయవలనని ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాడు. ఏంటా ఉపమానము? దేవునికి భయపడకయు, మనుషులను లక్ష్య పెట్టకయు ఉండు ఒక న్యాయాధిపతి ఉరవకొండలో ఉన్నాడు. ఆ ఉరవకొండ పట్టణంలో ఒక విధురాలు కూడా ఉంది, ఎలిజబెత్ అమ్మ. ఆమె ఇక్కడ లేదు ఇప్పుడు ప్రస్తుతానికి. ఎక్కడికి పోయిందో? ఆమె పోయిందా? బయటికి పోయిందా? ఎట్లమ్మా ఇట్లయితే? అప్పుడప్పుడు లేచిపోతుంటారు కదా, మాయమైపోతుంటారు కదా. మంచిది. 3వ వచనం మళ్ళీ చదువుదాం. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి, ఎవరి దగ్గరకు వస్తుంది? దేవుడు అంటే భయం లేని దగ్గరికి, మనుషులంటే లక్ష్య పెట్టిన దగ్గరికి, న్యాయాధిపతి దగ్గరికి. నాకును నా ప్రతివానికి న్యాయం తీర్చుము అని అడుగుతూ వచ్చాను. కానీ అతడు కొంతకాలం ఒప్పుకోపోయాను. వినండి, ఈ మాటలు దేవుడు ఎందుకు చెప్తున్నాడు అదే పనికి అంటే, కొంతకాలము అంటే దేవుడు కూడా కొంతకాలము ఆపుతాడు. నీలో ఉన్న విశ్వాసాన్ని చూడడానికి దేవుడు కొంతకాలము ఆపుతాడు అన్నది మనం అర్థం చేసుకోవాలి. నువ్వు ఎంత మట్టుగా అరుగుతావో చూద్దామని. తర్వాత అతడు, నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండినను, ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నదే గనక ఆమె మాటికి వచ్చి అందరూ చూస్తున్నట్లుగా గోజాడకుండానట్లు ఆమెకు న్యాయం తీర్తునని దేవునికి మహిమ కలుగునుగాక. ఏమండి, నిజంగా నువ్వు ఉపవాస ప్రార్థన ఉండి నిజంగా కన్నీటితో ఏకాంతంలోకి వెళ్ళి, ప్రభువా నాకు ఇది కావాలి, ప్రభువా అది కావాలి, తప్పనిసరిగా అది ఒకవేళ నీకు అవసరమైంది తగిన నువ్వు అడుగుతూ ఉంటే, పక్కన దేవదూతలు కోట్లాది మంది ఉంటారు, 24 మంది పెద్దలు ఉంటారు, పరలోకంలో అనేకులు ఉంటారు కదా. వాళ్ళు ఎవరికెళ్ళి చూస్తుంటారు? నువ్వు ప్రార్థన చేసినప్పుడల్లా, 1 నెల చేసావు ఏడ్చుకుంటూ ప్రార్థన, 5 సంవత్సరం చేసావు ఏడ్చుకుంటూ ప్రార్థన, 5 సంవత్సరాలు చేసావు ఏడ్చుకుంటూ ప్రార్థన, నువ్వు అడిగింది ఇవ్వలే దేవుడు, ఇట్లనే చూస్తున్నాడు అనుకో. అప్పుడు వాళ్ళంతా ఏమనుకుంటారు తెలుసా? ఎంత కఠినమైన వాడు అబ్బాయి ఈయన అనుకుంటారు. ముందు వాళ్ళు అనుకుంటారు. అంత ఛాన్స్ దేవుడు వాళ్ళకి ఇవ్వడు, నీకు ఇచ్చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి అదన్నా అర్థం చేసుకోవాలి మనం. అంత దూరం వాళ్ళ మైండ్లు కూడా దేవుడు ఎరిగినవాడు కనుక వాళ్ళకి అంత ఛాన్సు ఇవ్వడు. ఏంది 5 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నా కూడా ఇంకా దేవుడు ఆమెకు సాయం చేయలేదు, అతనికి సాయం చేయలేదు, ఏం దేవుడబ్బా అని అనేటట్టుగా దేవుడు అనిపించుకునేవాడు కాదు.
తప్పనిసరిగా నీ ప్రార్థన నిజాయితీ ఏందైతే, నువ్వు నిజమైన విశ్వాసంతో ప్రార్థన చేస్తే, నువ్వు నిజంగా దానికి అర్హత గలవాడవైతే ఆ దేవుడు తప్పనిసరిగా సహాయం చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నేను నువ్వు నమ్మదగినవాడు కాకపోయినా మన దేవుడు నమ్మదగినవాడు. దేవునికి మహిమ కలుగునుగాక. 4వ వచనం చదువుకుని ముందుకు పోదాం మరొకసారి, చాలా బాగుంటుంది. అతడు కొంతకాలం ఒప్పుకోలేదు. తర్వాత అతడు, నేను దేవునికి భయపడను, మనుషులను లక్ష్య పెట్టను, ఈ విధవరాలు ఎందుకు నన్ను తొందర పెడుతుంది, మాటికి వచ్చి. అప్పుడు ఏమనుకుంటారు చెప్పండి? పదే వస్తుంటే ఆ ఇంట్లో ఉండే పని మనుషులు, తన భార్య, తన కొడుకులు ఉంటారు అనుకోండి, పదే వస్తుంది అనుకోండి ఆమె. అతను చుట్టూ ఎప్పుడు 20 మంది 30 మంది ఉంటారు కదా న్యాయాధిపతి అనక. అతను చూసి, వీడేంద్రా వీడు, ఆ విధువురాలు ఇప్పటికి 3 నెలల నుంచి 4 నెలల నుంచి వస్తూనే ఉంది, రేపురా పొద్దునరా సాయంత్రం రా అంటూనే ఉన్నాడు అని అనుకుంటారు లేదా? ఒకవేళ అతను ఏమన్నా అన్న అనుకుపోయినా ఇతను అనుకోవచ్చు, కానీ ఆయన్ను అంత ఛాన్స్ ఇవ్వడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇతనికే ఏమంటుంది, విసుగొచ్చేసిందంటండి. నీ ప్రార్థనలో నీకు విసుగుండకూడదు, దేవునికి విసుగు రావాలట. ఇక్కడ ఎవరికి రావాలా? ప్రార్థన చేసి నీకు కాదు విసుగు, అవసరం ఉండే నీకెందుకండి విసుగు? ఏమంటే అడుక్కు తినేవానికి విసుగు వస్తుంది ఎప్పుడన్నా? మీరే చెప్పండి. బాగా కడుపు నిండా ఉంటే వాడు ఎందుకు అడుగుతాడు? కాలుతుంది అనుకోండి, 3-4 రోజుల నుంచి ఆహారం తినలేదు అనుకోండి, వాడు ఏం చేస్తాడు? తోసిన మళ్ళీ వస్తాడు వాడు. ఏమి తోసేయి మళ్ళీ వస్తాడు వాడు, కాలు పట్టుకుంటాడు. ఇంత కొంచెం ఇవ్వండి, పాసిపోయింది పర్వాలేదు అంటాడు. మీరు రైల్వే స్టేషన్లో చూడండి, అన్నం తినక వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే డస్ట్బిన్లోకి పడేస్తామండి. కొంతమంది హడావుడిగా ట్రైన్లోంచి దిగేసి హడావుడిగా 4 ఇడ్లీలు తీసుకుంటారు, ఈలోగా 6 కొడుతుంది, 2 ఇడ్లీలు తినేసింటారు, అంత కలిపేసింటారు. అట్లా తీసి ఏం చేస్తారు? అందులో పడేస్తారు డస్ట్బిన్లో. రెడీగా అక్కడ ఉంటారు కొంతమంది, ఆ డస్ట్బిన్లో చేయబెట్టి ఆ డస్ట్బిన్లోంచి పైకి తీసుకొని తింటూ ఉంటారు. వాళ్ళకి ఎంత ఆకలి అయితే ఉంటుంది. మనం పడేసింది ఇది డస్ట్బిన్లోకి తీసుకుని తింటారు వాళ్ళు. ఆలోచన చేయండి. మనం దేవుని అడిగేటప్పుడు ఎలా అడగాలి? దేవునికి రావాలి విసుక, నీకు రాకూడదు విసుగు. విసుగు ఎవరికి రావాలి? ఇప్పుడు ఇక్కడ ఆమె ప్రతిరోజు అడుగుతూ ఉంది, విసుగు ఎవరికి వచ్చింది? న్యాయాధిపతికి వచ్చింది ఖచ్చితంగా. చదువుదాం 5వ వచనం. ఈ విధువురాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకోనేను. 6వ వచనం. మరియు ప్రభు ఇట్లా, నేను న్యాయస్థుడైన అన్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా. ఏమండి, దివారాత్రులు ఎప్పుడైనా ప్రార్థన చేస్తాం మనము? ఆన్లైన్ ప్రేయర్ పెట్టుకుందామంటే ప్రేయర్ పెడతావు ఎప్పుడన్నా? అర్ధగంట సేపు ప్రార్థన చేసి నాకు ఇలేదంటావు నువ్వు. 10 నిమిషాలు ప్రార్థన చేసి నాకు ఇలేదంటావు నువ్వు. అంటే 5 నిమిషాలు ప్రార్థన చేసి ఇంత పెద్దదానికి ఎసిరేస్తావా? ఇక్కడ బైబిల్ ఏముంటుంది? దివారాత్రములు ప్రార్థన చేసిన వాడు అంటున్నాడు ఇక్కడ. ఎప్పుడైనా చేసావో 24 గంటల సేపు? అంటే పొరపాటు ఎక్కడుంది? నాలో ఉంది, నేను చెప్పగలను. మీలో లేకపోవచ్చులేండి, మీ ఎంత మేధావులు. దేవునికి మహిమ కలుగును గాక. అవునా లేదా? దీవారాత్రములు ఏంటంట? తన్ను గూర్చి మొరపెట్టు కొనుచుండగా వారికి న్యాయము తీర్చడా ఆయన వారికి త్వరగా. అంటే దేవుడు రెడీగా ఉన్నాడంటండి, రెడీగా ఉన్నాడంటండి. ఏమండి, దేవునికి అసాధ్యమైంది ఏంటని చెప్పండి? జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అనుకోండి, నాకు ఫలానా దాంట్లో ఉద్యోగం ఇప్పిమంటే మనం పోయి అడిగినాం అనుకో, ఆయనకు నచ్చితే ఎంతసేపు అండి ఉద్యోగం ఇప్పించేది? ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి ఒక అమ్మాయికి, మరుగుజ్జి అమ్మాయికి మాటిచ్చాడు ఆయన పాదయాత్రలో. కరెక్ట్గా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే ఆమెకి ఏం చేశాడు? 50,000 రూపాయల ఉద్యోగము. ఒక సీఎం 50,000 రూపాయల ఉద్యోగం ఇవ్వగలిగితే సృష్టిని సృష్టించిన సృష్టికర్త నీకు రాజు ఉద్యోగం ఇవ్వగలడు, ప్రధానమంత్రి ఉద్యోగం కూడా ఏమైనా ఇవ్వగలడు. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. నువ్వు అడుగు. ఎలా అడగాలి?
పదే పదే విసుకక మాటి మాటికి అడగాలి, మాటి మాటికి అడగాలి. పదే పదే అడుగు. ఎందుకంటే నీ తండ్రి ఏమంటే మన పిల్లలు ఉన్నారనుకోండి, ఈ పిల్లలు చూడండి అక్కడ పోతారు, ఒక్కొక్కరు 10 రూపాయలు తీసుకుని వెళ్ళిపోతుంటారు అక్కడి నుంచి. ఆయన కరెక్ట్గా 10 రూపాయలు అటువైపు ఇటువైపు పెట్టుకుని వస్తాడేమో తెలియదు, కానీ వాళ్ళ కోసము అంతే పంపిస్తూనే ఉంటాడు బయటికి. లేకపోతే గట్టిగా ఏడ్చైనా మన పిల్లలు ఏం చేస్తారు, మన దగ్గర కావాలన్న తర్వాత అయిపోయింది, పొరలాడతారు, అన్ని డ్యాన్సులు వేస్తారు ఇంకా కింద. మనం తప్పనిసరిగా ఏం చేస్తాము, మనమే అంతటి ప్రేమ గలవారంగా ఉంటే దేవుడు ప్రేమామయుడు, ప్రేమాస్వరూపి కనుక ఆ దేవుడు తప్పనిసరిగా నీకు కావాల్సింది ఇచ్చే తీరుతాడు. ఇది బైబిల్ మనకిస్తున్న ఆన్సర్. చివరిగా ఒకరిని చూసుకొని ముగించేసుకుందాం. ఒకరిని చూసుకుందాం, ఆయన నిజంగా ఎలా పొందుకున్నాడో మనం చూసుకుందాం. మీ అందరికీ తెలిసిన విషయమే. 32వ అధ్యాయము ఆదికాండము 32వ అధ్యాయము 24వ వచనం నుంచి చదువుకుందాం. దీనికి అసలు కారణం ప్రార్థన కంటే 22 నుంచి చదువుకుందాం. 32 ఆదికాండం 22. ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకుని యొబ్బోకు రేవు దాటిపోయెను. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేసెను. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో ఎవరితో పెనుగులాడుతున్నాడు? యాకోబు ప్రభువైన యేసుక్రీస్తుతో పెనుగులాడుతున్నాడు. ఎవరితో పెనుగులాడుతున్నారు? బైబిల్లోనండి మీరు పాత నిబంధనలో దేవుణ్ణి చూచిరి అనే ఉండే చోటంతా కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు. దేవుణ్ణి చూడలేరు అని ఎక్కడైనా బైబిల్లో ఉంటే అది తండ్రి అయిన దేవుడు, అదృశ్యుడైన దేవుడు. ఇది మీరు బాగా గమనించాలి. అదృశ్యుడైన దేవుణ్ణి చూడలేరు, ఆయన స్వరం ఎవరు వినలేరు. మరి పాత నిబంధనలో మాట్లాడింది ఎవరు? పాత నిబంధనలో కనబడింది ఎవరు అంటే అదిగో చూచుచున్న దేవుడని నీకు పేరు పెడుతున్నానన్న ఆ యేసుక్రీస్తు వారు. చూచుచున్న దేవుడు, తను తాను కనపరుచుకుంటున్న దేవుడు యేసుక్రీస్తు. అదృశ్యుడైన దేవుడు తండ్రి అయిన దేవుడు. మీకు అది అర్థం కావాలి. ఇప్పుడు ఇక్కడ ప్రత్యక్షమైంది ఎవరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ప్రార్థన చేశాడు, ఆయన ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షం అవగానే ఏం చేశాడు? గట్టిగా పట్టేసుకున్నాడు. ఆయన ప్రత్యక్షం అవగానే ఆయనను పట్టేసుకున్నాడు గట్టిగా. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో ఎవరా నరుడు? యేసుక్రీస్తు. అది మీరు గమనించాలి. తాను అతన్ని గెలవకుండుట చూచి, ఏమండి యేసుక్రీస్తు వారు గెలవకుండా ఉంటుందండి ఎక్కడైనా? యాకోబును గెలవడం పెద్ద కథ. ఏమండి యాకోబును గెలవడం పెద్ద కథ మీరు చెప్పాలి. ఎందుకంటే ఆయన ప్రార్థన ఈయనను ఆపేస్తుంది. ఆయన ప్రార్థన ఆయనను ఆపేస్తుంది. అది యాకోబు అక్కడ మిగిలిపోయాను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడాను. చదవాలమ్మా, చదవాలి తల్లి. తాను అతని గెలవకుండుట చూచి చివరికి తొడగూటి మీద అతన్ని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడు వసిలెను. అయినా సరే ఒకవైపున బాధ ఉంది, ఒక దెబ్బ గుద్దాడండి వేసి ఇక్కడ. అయినా సరే నొప్పి ఉంది, బాధ ఉంది, అయినా వదులుతలేడు. నీకు ఎన్ని బాధలన్నా ఉండొచ్చు, ఎన్ని నొప్పులన్నా ఉండొచ్చు, ఎంత ఇబ్బంది అన్నా ఉండొచ్చు, నీవు కావాలనుకున్నది దేవుని దగ్గర నుంచి పొందేదాకా ప్రార్థన మాత్రం వదలకూడదు. వదలొద్దు. సమస్యలైనా ఉండొచ్చు, వదలకూడదు. నీకు ఇదే నేర్పిస్తుంది ఇక్కడ. 26 ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా. ఏమండి ఈయనను అడిగి ఆయన పోవాలా? ఆయన అడిగితే ఈయన పోవాలా? ఏమండి ఎవరైనా దేవుణ్ణి అడిగిపోతా? దేవుడే అడుగుతాడా ఒక మనిషిని?
రే 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 నన్ను పోనీరా, తెల్లవారుతుందిరా, నన్ను పోనీరా. ఇదేంది ఇది? ఈయన గోజాడుతున్నాడా, ఆయన గోజాడుతున్నాడా? చూసారా? అంటే ఎంత గట్టిగా ఆ పట్టులో ఏముంది? ప్రార్థన, ప్రేమపూర్వకంగా పొందుకునే అలా పట్టుకున్నాడు కదా. ఆ పట్టులో ఒకవేళ బలము, బిగుసుతనము లేకపోవచ్చు, కానీ విశ్వాసం ఉంది. విశ్వాసం ఉంది. ఆ పట్టులో ఏం కనబడుతుంది? ఇట్లా ఇట్లా పట్టుకొని ఉంటే, ఎవరిని? యేసుక్రీస్తుని ఇట్లా పట్టుకొని ఉంటే ఆ పట్టులో ఆయన ఏం కనబడుతుంది యేసుక్రీస్తు వారికి? బా ఏం బలవంతుడు నాకంటే అని ఆ పట్టు కనబడుతుంది. ఇక్కడ విశ్వాసముతో పట్టుకున్నాడు చూడండి, ఆ పట్టు కనబడుతుంది. ఈయనకు విశ్వాసం ఉంది, అందుకే నేను వెళ్ళలేకపోతున్నాను. విశ్వాసం ఉంటే ముందు కదలరండి. దావీదు కుమారుడా దాటిపోకుము అన్నప్పుడు ముందుకు వెళ్ళిపోయాడు. ఏంటంటే అలాగే గుడ్డివాడు దావీదు కుమారుడా అనగానే వెంటనే యేసుక్రీస్తు వారు కాలు అడుగు ముందుకు వేయికి, నీలో విశ్వాసం ఉంటే యేసుక్రీస్తు వారు నువ్వు దాటిపోలేడు. దాటిపోవాలన్నా కూడా దాటిపోవడానికి ఆయన కాలు ముందుకు వేయలేడు. ఎందుకంటే విశ్వాసం అనేది బంధిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. నీలో విశ్వాసం ఉంటే ఆయన ముందే తిరుగుతూ ఉంటాడు, ఇక్కడిక్కడే. దేవునికి మహిమ కలుగును గాక. చదువుదాం. అసలు విషయం ఇది ఏంటి? నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ, అది ఆశీర్వాదం కావాలా? ఏం కావాలా? మనకు కూడా ఏం కావాలా? మనకు ఆశీర్వాదం కావాలా? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఉంది. దేవుడు భౌతికంగా కూడా మనకిస్తాడు. మొదట నీతిని, రాజ్యమును వెతుకు, తర్వాత నీకు అన్నీ ఇస్తానన్నాడా లేదా? అది రెండవది కూడా ఇస్తాడు. నీకు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఇస్తాడు, అదే దేవుడు భౌతికమైన కూడా ఇస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నువ్వు అడగాలంతే. నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీయన నేను. ఆయన నీ పేరేమని అడగగా అతడు యాకోబని చెప్పాడు. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుష్యులతోనూ పోరాడి గెలిచితివి గనక ఇక పీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి తెలుపమనెను. అందుకు ఆయన, నీవు ఎందు నిమిత్తం నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతన్ని ఆశీర్వదించెను. చూసారా? ఎవరు ఆశీర్వదిస్తారు? దేవుడు తప్ప దేవదూతలు ఆశీర్వదించరు. ఇక్కడ ముఖాముఖిగా నేను దేవుణ్ణి చూచి తిని. ఆమేన్. ఎవరిని చూశాడు? యేసుక్రీస్తుని చూశాడు. కనిపించని అదృశ్య దేవుడు నాడు చూడండి, ఆయనను చూడలేదు. మొదటి పాత్ర, రెండో పాత్ర, మూడో పాత్ర అంటే మళ్ళీ ముగ్గురు వాల్వీలని కాదు. తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఉన్నాడు. ఈ రెండవగా ఉన్న ఈ కుమారుడు ఉన్నాడు చూడండి, ఆయన కనిపిస్తూ వచ్చాడు, మాట్లాడుతూ వచ్చాడు. పాత నిబంధనలో మాట్లాడింది ఆయనే, పాత నిబంధనలో కనిపించిందంత ఆయనే. అందుకే మీరు ఎప్పుడైనానో దేవుని స్వరము, ఏ కాలమందైనానో దేవుని స్వరూపము చూడలేదన్నాడు యేసుక్రీస్తు వారు. ఎవరు చూశారంటే నన్ను చూశారని అర్థం. ఆయన చూశారంతే. రైట్, కిందికి పోదాం. దేవుడు ఏం చేశాడు? ఇంక అక్కడ అతడు పెనియేలను సాగినప్పుడు సూర్యోదయమైను. అప్పుడు అతడు తొడకుంటుచూ నడిచాను. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఇతనికి ఆశీర్వాదం వచ్చింది. ఎందుకు ఆశీర్వాదం ఇమ్మన్నాడు చెప్పండి? ముందు ఎవరు వస్తున్నారు? అన్న వస్తున్నాడు. ఎవరు వస్తున్నారు? అన్న యేషవ్ గారు. ఇక్కడ ఆశీర్వదించాడు అనుకో, అక్కడ అన్న ఏం చేయలేడు. ఇంకా అర్థమైందా? అన్న నన్ను ఏమి చేయకూడదు అంటే నువ్వు నన్ను ఆశీర్వదించాలి. కనుక అక్కడ అన్న మనసు మార్చింది దేవుడే. ఆశీర్వదించినందున అక్కడ నిన్ను ముట్టడానికి ఎవడు కూడా ఆడేనో అవకాశమే లేదు, వెళ్ళిపో అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక ప్రార్థన అనేది మనం చాలా నిర్లక్ష్యంగాను, చాలా చీప్గాను, చాలా అమాయకంగానో దాన్ని చూడొచ్చేమో. కానీ
ఏమి జరగాలన్నా కూడా ప్రార్థన ద్వారానే జరుగుతుంది. ప్రార్థనాపూర్వకంగా ఉండాలి. కొన్ని తొందరగా దేవుడు చేయగలచ్చు, కొన్ని లేటుగా చేయొచ్చు, కొన్ని సంవత్సరాలు అవ్వచ్చు. కానీ నీలో విశ్వాసం ఉన్నంత వరకు నువ్వు ఏం చేస్తూ రావాలి. అందుకే 18వ అధ్యాయం 8వ వచనం చదవలే నేను, ఒకసారి వీలైతే ఇప్పుడు చదవండి. లూకాసు వార్త. దానికి ఏం కావాలి? విసుగగా నిత్యము ప్రార్థన చేయాలంటే ఏం కావాలో చెప్పాడు చూడండి అక్కడ. 18వ అధ్యాయము 8వ వచనం లూకాసు వార్త 18:8 చదవండి అమ్మా. అది ఎందుకు ఆ మాట అంటున్నాడు? అలా ఆమెలా నిత్యము విసుకక ప్రార్థన చేసేవాళ్ళు మనుషులు ఉంటారంటావా? దేవుడు ఇచ్చేదాకా విసుకకుండా ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారంటావా అంటున్నాడు అక్కడ. అంటే విశ్వాసం ఉంటేనే ఏం చేస్తావు? నువ్వు ప్రార్థన చేస్తావు. విశ్వాసం లేకపోతే ఏమంటే ఏసేపు అన్న 1,00,000 రూపాయలు ఇవ్వగలడంటే నేను అడుగుతాను, ఇవ్వలేడంటే నేను ఎట్లా అడుగుతాను? అంతే కదా. ఇవ్వగలడు అని నాకు తెలుసా ఆయన దగ్గర అడుగుతాను. అట్లనే దేవుడికి సమస్తము సాధ్యము, ఆయనకి ఏదైనా సాధ్యం. కనుక ఎవరిని అడగాలి మనం ఇప్పుడు? దేవుని అడగాల. ఆయనకి ఏదైనా సాధ్యం, ఏదైనా సాధ్యం. కనుక ఆయన అడిగితే ఆయన తప్పనిసరిగా మనకు సహాయము చేస్తాడన్న విశ్వాసం మనకు ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ విషయాలు మన హృదయంలో ఉంచుకుందాం. ఇటు ప్రేమ, ఇటు విశ్వాసంతో కూడిన ప్రార్థన మనం చేస్తే తప్పనిసరిగా దేవుడు మనకు మనకు ఆశీర్వాదం కావాలి, ఇటు మనం పరలోకానికి వెళ్ళడానికి కావాల్సిన ప్రేమ కావాలి. ప్రేమ ఏం చేస్తుందట? ప్రేమలోనే ఏముంది తెలుసా? క్షేమాభివృద్ధి అన్నాడు బైబిల్లో. ఏమన్నా తెలుసా అమ్మ? అందరూ చెప్పండి. ప్రేమ క్షేమాభివృద్ధిని కలగజేస్తుందంట. ప్రేమ ఏం చేస్తుంది? అందులోనే ఉంది చూడండి. ప్రేమ సంఘాన్ని అభివృద్ధి చేస్తుందట. క్షేమాభివృద్ధి అంటే ప్రేమ ఉంటే గిన సంఘములో ఆటోమేటిక్గా అభివృద్ధి అవుతుంది. అక్కడ జ్ఞానము, అక్కడ తెలివితేటలు, అక్కడ ఇంకోటి అవసరం లేదు. ఒకరి పట్ల ఒకరికున్న ప్రేమను బట్టి ఆ సంఘం అభివృద్ధి అవుతుంది. ప్రేమ క్షేమాభివృద్ధిని ఆ సంఘాన్ని అభివృద్ధి చేస్తుంది. ఇప్పుడు చెప్పండి, సంఘంలో ఏముంటే బాగుంటుంది? దర్శాలు ప్రేమ ఉంటే అందరూ కూడా మనము అభివృద్ధి అవుతాము, సంఘము అభివృద్ధి అవుతుంది. దేవుని యొక్క సంఘము విశ్వాసులు అనేకులకు దేవుని సువార్త ప్రకటించి దేవుని దగ్గరికి తీసుకురావడానికి సంఘములో కూడా దేవుని భార్య కూడా అభివృద్ధి అవుతుంది దేవుని గొప్పతనంగా.